కొద్ది మాటలు, దేవుని మాటలు కొంత సమయం వినేసి ఈ దినమందు కూడికను ముగించుకొని ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. అందరు కూడక బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు వినుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. సమయానుకూలతను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఎందుకు మనకు కొన్ని విషయాలు తెలియాలంటే, ఈ దినాలలో దేవునిలో ఉన్నటువంటి మనము మన జీవితాలను దేవునిలో ఫలభరితముగా మార్చుకోవాలి. రెండోది ఆలోచించండి, మన కుటుంబాలను కట్టుకోవాలి. మన ఊరికే మనం కరెక్ట్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు, కానీ మన కుటుంబాలను కట్టుకోవటం అనేది చాలా కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే, మన కుటుంబాలను మనం ఎప్పుడైతే కట్టుకోలేకపోతామో, మన కుటుంబాలలో ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవో, మనము ఆ సమయంలో దేవునికి దూరమైపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే మనము బలపడినప్పుడు మన కుటుంబాలలో ఎవరైనా బలహీనులు ఉన్నారనుకోండి, వాళ్ళని బట్టి మనం కూడా బలహీనతలోనికి వెళ్ళిపోతాం. ఎందుకు వస్తుంది ఆ బలహీనత అంటే, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు అనేవి కాదు, కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించి విశ్వాసంలో సన్నగిలిపోతుంటాం. మనకెందుకు ఆలోచన వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఆలోచించకూడదని ఎంత అనుకున్నా ఖచ్చితంగా ఆలోచిస్తా. అది ఆలోచన ఎందుకు వస్తుందంటే, వారు మనవారు కాబట్టి. ముఖ్యముగా మనకంటే పెద్దవాళ్ళని మనం ఎలా బాగు చేయలేము. ఒక రకంగా చెప్పాలంటే చెప్పినా ఇండ్రు. వాళ్ళు ఏమంటారంటే, మాకు తెలుసు పో, మీకేముంది అంటారు. రెండోది, మనతోటి అంటే మనతో సమానం ఉన్నటువంటి వాళ్ళు వింటారు, వినరు. వినినట్టుంటారు, మరలా వినరు. ఇక మూడోది ప్రాముఖ్యమైనది ఎవరంటే మన పిల్లలు. వాళ్ళు ఖచ్చితంగా నీ మాట వినాలి. ఎందుకంటే వారు కంటే మనం పెద్దవారం కాబట్టి, వారికి మన మాట వినప్పుడు వారిని దేవునిలో నిలబెట్టవచ్చు. కానీ అలా ఎందుకు నిలబెట్టాలంటే, మన తర్వాత మన తరము దేవుని యొక్క దీవెనలు పొందుకునే తరం కావాలి. తరము దేవునిలో అభివృద్ధి చెందేటువంటి తరం కావాలి. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మాట చెప్పుకొని ఈ దినమందు కూడికను మనం ముగించుకుంటాం. చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి కుటుంబాలలో వెలుగు ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మీ జీవితాలలో సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. దేవునిలోనికి వస్తున్నటువంటి మీరు దినదినము వృద్ధిలోనికి రావాలి. వృద్ధిలోనికి రావాలి. ఎందుకు వృద్ధిలోనికి రావాలన్నా అంటే, మనం ఎప్పుడైతే వృద్ధిలోనికి రామో అక్కడ ఏమవుద్దంటే, బాగానండి, ఎప్పుడైతే వృద్ధిలోనికి రామో అక్కడ ఏమవుద్దంటే సన్నగిలిపోతుంటుంది మొక్క. మీకు తెలుసు కదా, ఒక చెట్టు ఎప్పుడైతే పెరగదో, పెరగనప్పుడు చెట్టు ఏమవుద్ది అంటే సన్నగిలిపోతుంటే, చెట్టు అనేది ఫలాలు ఉండవు, అభివృద్ధి ఉండదు. చెట్టు ఒక రకంగా చెప్పాలంటే మోడు బారిపోద్ది. మోడు బారిపోద్ది అంటారు, తెలుసు కదా. మోడు బారిపోవటానికి గల కారణం ఏంటంటే, చెట్టులో బలము లేక. బాగా అర్థం చేసుకోండి, చెట్టులో వృద్ధి లేక. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను, కుటుంబాలలో మీ మాట వినేది ఎవరంటే మీ పిల్లలే. భర్తలు ఇండ్రు, భార్యలు ఇండ్రు. ఎందుకు ఇండ్రు అన్నా అంటే, వాళ్ళు మీతో సమానం కలిగిన వాళ్ళు, నాకు తెలుసులే అంటారు. ఒకవేళ భార్య భర్తను సంతోష పెట్టడానికి భర్త చెప్పినప్పుడు అని తల ఊపిద్ది, తర్వాత ఆ పని ఆమె చేసుకుంటుంది. భర్త భార్యను సంతోష పెట్టడానికి భార్య చెప్పినప్పుడు ఓకే నేనేమో కాదన్నానా, నువ్వు ఎలా చెబితే అలా అని అంటాడు, తర్వాత తన పని చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళని మనం ఎలా మార్చాలో మనకు తెలియదు, కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను మనం మార్చినప్పుడు తల్లి అదే దారిని పోతుంది, పిల్లలు అదే దారిని పోతున్నాడు, నేను ఒక్కనిటి పోయి ఏం చేయాలని వాళ్ళు మారతారు. బాగా అర్థం చేసుకోండి. నలుగురు ఒక ఇంట్లో ఉన్నారనుకోండి,
ముగ్గురు ఒక దారిలో వెళుతుంటే మిగతా ఉన్న వాళ్ళు ఒక్కడేమంటారంటే నేను ఒక్కడిని కూడా ఇట్టెందుకు, నేను కూడా అట్టే పోతే బాగుంటుంది అనిపిస్తుంది. అందువల్ల మన యొక్క టార్గెట్ అంటే మనం చేయాల్సింది ఏంటంటే మనకు దేవుడిచ్చినటువంటి పిల్లలను దేవుని మార్గంలో పెంచాలి. ఎలా కుదురుద్దంటే దేవుని మార్గంలో పెంచటం అది నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. ఎందుకు నీ చేతిలో ఉందని చెప్తున్నానంటే ప్రారంభంలో చెప్పాను. నీ మాట వినేది నీ పిల్లలే. ఎందుకింటారంటే సర్వ హక్కులు వాళ్ళ మీద ఉంటాయి నీకు. భార్య భర్తను కొట్టగలడు. సారీ, భర్త భార్యను కొట్టగలడు. కానీ భార్య భర్తను కొట్టలేదు. కుదురుద్దక్క? ఏమంటాం, ఏం చేద్దామంటారు. రెండోది, భార్య అంటే తల్లి పిల్లల్ని కొట్టగలదు. ఇప్పుడు పిల్లలు తల్లి చేతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని మార్చొచ్చు, వాళ్ళకు బుద్ధి చెప్పొచ్చు. వినట్టలేదు అని ఎప్పుడు చెప్పాలంటే మీరు వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళు కాపురమైన తర్వాత వాడికి భార్య వచ్చి వాళ్ళకు భర్తలు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వినలేదని చెప్పండి. అప్పుడు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అవుతే వాళ్ళు వినరు. ఇప్పుడు నీ చేతిలో ఉన్నంత కాలం వినలేదంటే నేనేం చెప్తున్నానంటే వినలేదంటే మొదట మనం వినట్లేదని అర్థం. వినాలి. ఎందుకు వినాలంటే వాళ్ళ వయసు వచ్చేంత వరకు వాళ్ళ మీద సర్వహక్కులు మీకే ఉంటాయి, ఎవరికి ఉండవు. కొట్టినా మీరే, తిట్టినా మీరే, పెట్టినా మీరే. మరి ఎందుకు అలా జరుగుద్దన్న ఎందుకు కారణం అంటే దేవుడు ఏం చేశాడంటే తనకు పిల్లలు కావాలని మనకు పిల్లల్నిచ్చాడు. దేవుడు దేనికి పిల్లల్ని ఇస్తున్నారంటే చాలా మంది పెళ్లిళ్ళు అయిన తర్వాత విస్తరించడానికి అనేది. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్, మన భారతదేశ పాపులేషన్ చూసుకుంటే చాలా ఎక్కువైపోయారు. చైనా జనాభా చాలా ఎక్కువైపోయారు. ఇంతకుమంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 8 మంది ఉండేవాళ్ళు, 7 ఉండేవాళ్ళు, 6 ఉండేవాళ్ళు, మినిమం 5 అంతకుముందు. ఇప్పుడు ఒకళ్ళ కంటే కూడా ఎక్కువ అంటే బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటి, ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, నాకున్నది ఒక్క ఇల్లే, మళ్ళీ వీళ్ళిద్దరికి ఇల్లులు ఆడగట్టాలని బాధ. అదే కదక్క. ఉన్న స్థలం మొత్తం కూడా అందరు కట్టేశారు ఇల్లులు. ఇప్పుడు ఇల్లులు ఆడగట్టాలి, అందుకని ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల, ఇంకా చాలు, ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. మళ్ళీ ఇల్లులు కట్టాలి, వాళ్ళ కోసం అవి చెయ్యాలి, ఇది చేయాలి, సౌండ్ దగ్గర ఈ చేయాలి అనేది మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళందరికీ ఇల్లులు ఆడగట్టాలని ఒక్కలతోనే సరిపెట్టుకుంటున్నాం. కానీ దేవుడికి పిల్లలు కావాలి. అందుకని దేవుడికి పిల్లలు కావాలన్నప్పుడు దేవుడు ఏమన్నా భూమిలో నుంచి తీసుకొచ్చుకోడు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు? తన బిడ్డలైనటువంటి మనకిచ్చే, మన ద్వారా పుట్టిన పిల్లలను తన కోసం పెంచమంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. మన ద్వారా పుట్టిన పిల్లలను తన కోసం పెంచమంటున్నారు. అలా పెంచమన్నప్పుడు మనమేం చెప్తామంటే వీళ్ళు మన మాట అనట్లేదు అంటాం. ఎన్ని సంవత్సరాలకి వినరమ్మా? బాగా ఎన్ని సంవత్సరాలకి వినరు? చిన్నప్పుడే వినట్లేదంటే నేను చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, వినట్లేదంటే తల్లిదండ్రులు చేతగాని వాళ్ళని అర్థం. నిజం చెప్తున్నాను. వీళ్ళు ఎందుకు చేతగాని వాళ్ళు అంటే వీళ్ళకు పిల్లల కంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. వీళ్ళని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు వినట్లా. పట్టించుకుంటే ఎందుకు వినరు? పొద్దున్నే లేయగానే పిల్లవాడికి అన్నం వండి పెట్టడం కాదు ముఖ్యము, పిల్లవాడు నడవడికి ఎలా ఉందో చూడాలి. అర్థమవుతుంది? ఏం బాధ్యత? ఇంకా నువ్వు ఇన్ని కోట్లు సంపాదించేది వాళ్ళ కోసమే కదా. లేయగానే అన్నం వండి వాడికి బట్టలు, వాడికి స్కూల్కి పోవడానికి డబ్బులు ఇచ్చి ఈ కాదు ప్రాముఖ్యం, వాడి నడవడికి ఎలా ఉంది, వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడు ఎవరితో తిరుగుతున్నాడు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడి యొక్క బుద్ధి ఎలాంటిది, ఇది కావాలి. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా చెప్తుంది. పిల్లలను పెంచే బాధ్యత మన చేతికి అప్పగిచ్చాడు దేవుడు. ఎవరికి చెప్పినా వినరక్క, ఎవరికి చెప్పిన వినరు. నీ పిల్లలకు మాత్రం నువ్వు చెప్పుకోవాలి. వాడు వినట్లేదు అంటున్నావంటే నువ్వు పట్టించుకోవట్లేదని అర్థం. వాడు వినట్లేదంటే ఏంది? నువ్వు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే నీకు ఇంపార్టెంట్ ఇంకోటి ఉన్నాయి వాళ్ళకంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఏమై ఉండొచ్చు అక్క చెప్పండి? వాళ్ళకంటే ముఖ్యమైనది ఏమై ఉంటుందమ్మా? 100 చెప్పినా 1000 చెప్పినా పని, ఇంకేమి లేదు వాళ్ళకంటే ముఖ్యం. పనిలో పడి పిల్లల్ని పడుచుకోవట్లేదు. అంతే కదా తమ్ముడు? పనిలో పడి పిల్లల్ని పడుచుకోవట్లేదు. పనిలో పడి పిల్లల్ని పడుచుకోకపోతే ఆ పిల్లలు చెడిపోయిన తర్వాత ఈ పని చేసినా కూడా కుదారుతున్నట్ల. బాగా అర్థం చేసుకోండి. పనిలో పడి పిల్లల్ని పడుచుకోవట్లేదు ఈరోజు.
భార్య భర్త పొద్దున్నే లేచి ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ పని చేద్దామని రాత్రింబగలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి చూస్తే వీళ్ళు గాలిలో తిరిగినారు. ఈ మూలకు ఒకడు పోతుంటే, ఈ బజార్కి ఒకడు పోతుంటే, ఇట్టొకడు తిరుగుతుంటే, ఇట్టొకడు తిరుగుతుంటే, ఏం చేయడానికి ఈ డబ్బంతా? నువ్వు సంపాదించేది దేనికి? ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా నీకు సంతోషమైన మాటలు చెప్తున్నారా? అబ్బా, మిత్తుకులను గన్నారా వీళ్ళు. మిత్తుకులా? చిన్న వయసు నుంచి నీ బిజీ, నీ పని, నీ వ్యవహారాలు, నీ కోరికలు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెంచే బాధ్యత తల్లిదండ్రిది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంక కోరికలు ఉండకూడదు తల్లిదండ్రులకు, ఇంకా ఆశలు ఉండకూడదు. అవి తీర్చుకోవాలి, ఇవి తీర్చుకోవాలి అన్నప్పుడు పిల్లలు కనకూడదు అసలు. అర్థమవుతుందా? నీ కోరికలు కాదు ముఖ్యము, నీ పిల్లల ముఖ్యం. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా వీళ్ళని బట్టే నీకు మంచి పేరు వచ్చేది. అర్థమవుతుందమ్మా? వీళ్ళని బట్టే. అందుకని బైబిల్ గ్రంథంలో మీరు అంటారు, అయ్యా బైబిల్ ఎక్కడ రాయబడింది అంటే, బైబిల్ మొత్తంలో రాయబడింది. ఏ విషయాలు చాలా చోట్ల రాయబడింది. చాలా మందికి తెలియక ఏదోదో చెప్తుంటారు, పరిశుద్ధంగా నేను పరిశుద్ధంగా ఉండొద్దని చెప్పట్లా, పరిశుద్ధంగా ఉండాలి. కానీ పరిశుద్ధతలో ఒక భాగమే నీ పిల్లలను పరిశుద్ధంగా పెంచేది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ పిల్లలను కరెక్ట్గా పెంచుకుంటావు. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పమన్నాడు. ఊరు నేర్పుతారమ్మా? మరి ఇంకూరు నేర్పాలి, తల్లిదండ్రులు తప్పితే. ఇప్పుడు వీళ్ళు నేర్పడానికి ఇలా ఏం లేదు తమ్ముడు. టైం ఉందా? టైం లేదు. అసలు బడుచుకుంటారు. నువ్వు పొద్దున్న లేచి 5 గంటలకు పోతే సాయంత్రం 11 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చేది. ఈ టైం మొత్తం వీళ్ళు ఏమవుతుంటారు? పేకాట ఆడుతున్నారు, దొంగలు అవుతున్నారు, జోదగాళ్ళు అవుతున్నారు, లేకపోతే ఫైటింగ్లు చేసి వస్తున్నారు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని వస్తున్నారు. చూస్తుండ్రా? సాయంత్రం మొత్తం మళ్ళీ వండుకుంటుంటే పట్టకింద తింటుంటే రే వాడు ఏం చేసామని కూడా అడగడు. వీడు వచ్చాక నిద్రపోతారు. మళ్ళా పోతుంటివి, మళ్ళా వస్తుంటివి. ఒకనొక టైం వచ్చేలోపు వాడు ఏమై కూర్చుంటాడు? స్మోకింగ్, సిగరెట్ అంత పొడిగి పెడుతుంటాడు. డ్రింకింగ్, మందు తాగుతుంటాడు. ఇంకోటి ఏంది? దొంగతనాలు, అబద్ధాలు, బూతు మాటలు. 10వ సంవత్సరం వచ్చేలాకే వాడికి కూడా ఒకళ్ళతో మళ్ళా వాడికి అప్పుడే లవ్ కూడా అంటే లవ్ అంట, ప్రేమ అంట. ఆ వయసులో ఏం ప్రేమలు? ఇవన్నీ చూసిన తర్వాత తలకాయ నొప్పి అయిపోయింది. వాళ్ళ తలకాయ నొప్పి అయిపోయింది. నేను చెప్తున్నాను, మీకు వాళ్ళు పుట్టడం వల్ల మీ వల్ల వాళ్ళకి తలకాయ నొప్పి. ఎందుకంటే మీ పనుల్లో మీరు పడి మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి. మీ పనుల్లో పడిపోయారు. సంపాయాలి 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 సంపాయాలని ఇచ్చిన పిల్లలను పాడు చేసి పెట్టారు చాలా మంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కోరికలేందమ్మా? తాగాలి, తిరగాలి. అవసరమా? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళే నీ జీవితం. నువ్వు తాగటానికి, నువ్వు తిరగటానికి, నువ్వు దేశాల మరి తిరగటానికి అంత పిల్లలు ఎందుకు? మరి బైబిల్ ఎక్కడుందంటే, బైబిల్ గ్రంథంలో చూడండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త జాగ్రత్త చూడండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో వస్తున్న చెడ్డ పేర్లు దేని వల్ల అంటే, వీళ్ళు మంచి భక్తి పరులే. భర్త ప్రార్థన చేసి 1.5 గంట లేడమ్మా ప్రార్థనలో కూర్చుంటే. భార్య 3 గంటలతోటి ప్రార్థనలో నుంచి లేదు. పిల్లలు చూస్తే ఈ పక్కన ఒకడు పోయి సిగరెట్లు తాగుతుంటే, ఈ పక్కన ఒకడు పోయి జోదాలు ఆడుతుంటే. ఎందుకు వీళ్ళు ప్రార్థనలు చేసి ఏం చేయడు? వీళ్ళు అంటారు దేవుడు మార్చాలా, దేవుడు మారుతుడా? బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది మీకు తెలుసా? అందరూ నా బిడ్డలే, నాకు పిల్లలు కావాలని మీ గర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాను. ఎంత దక్క? ఇప్పుడు మీ పొలంలో ఉదాహరణకు మిర్చి వేసావు, ఒక మిరపకాయలు వేసారు. వేసిన తర్వాత పొలాన్ని పట్టించుకోకపోతే ఏమవుద్ది అక్క? అది పంట చేతికి రాదు. అంతే తల్లి. పట్టించుకోకపోతే ఏమవుద్ది? చేతికి రాదు. ఆఫ్టర్ ఆల్ నాకు తెలిసి ఒక 50,000 లేక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా పొలం నాటితే, నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను, 24 గంటల్లో 6 గంటలు ఆ పొలం చుట్టూ తిరుగుతుంటాం. అంతే కదక్క? ఇంకా వేరే పని లేదు. పొద్దుగుకులదే అన్నం కూడా తినవు. ఆఫ్టర్ ఆల్ ఒక 6 నెలల పంట కోసమే 6 గంటలు రోజుకు తిరుగుతుంటే, 60 శాశ్వత కాల జీవితం కలిగిన పిల్లల కోసం రోజుకి ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు చెప్పండి? 1 గంట అయినా వాళ్ళ గురించి పడుచుకుంటారా? అంతా వాళ్ళ కోసమే కదన్నా. వాడు చెడిపోయిన తర్వాత ఇత్తేమి అయిపోతాడు నాకు అర్థం కాకుండా చెప్తున్నాను. వాడు తాగుపోతాడేంటి, నువ్వెంత చేసి ఇత్తేమి? వాడు తిరిగిపోతాడు, నువ్వెంత సంపాదిస్తేమి? వాడు జోతగాడేంటి, పేకాటాడేవాడు, నువ్వెన్ని సంపాదించితేమి? వాడిని కరెక్ట్ గా పెంచితే నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా వాడికి ఆస్తి మీరే. నేను చాలా దిక్కులు పోయినప్పుడు చెప్తాను, పిల్లలు ఏరమ్మంటే ఆడుకొని పోరంట. మరి మీరేం చేస్తారు?
ఏ టైంలో కూడా పిల్లలు ఇళ్ళకాడ ఉంటారు. పిల్లలు ఇళ్ళకాడ లేకుండా పోతే మీరేం చేస్తున్నారు? మేము పని చేయాలి కదా! ఎవరి కోసం పని చేస్తున్నారు నాకు అర్థం కాల. అక్క మీరు పని చేస్తున్నారు పాపం ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ కోసమే కదంటే, వాళ్ళ కోసం పని నువ్వు చేస్తున్నావు గాని వాళ్ళు కరెక్ట్‌గా పెంచట్ల. లూకా సువార్త 2వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో అనుకున్నాను. 2వ అధ్యాయము తీశారమ్మా? లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నయూ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండెను. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారు, తండ్రి అయినటువంటి యేసేపు గారు అందరూ కూడా యెరూషలేములోకి అక్కడ ఒక పండగ జరుగుతుంటే పండగకెళ్ళారు. బాగానండి. పండగ జరుగుతుంటే పండగకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బంధువులతో అందరూ తిరిగాడు. 3 దినాలు ఉన్నారు. మరలా తిరిగి వస్తున్నారు పండగ నుంచి. తిరిగి వస్తున్న తర్వాత ఒక దిన ప్రయాణం అయిపోయింది. ఒక్క దినము దాకా నడిసొచ్చారు. అప్పుడు యేసేపేమో పురుషులతో కలిసి నడిచిపోతున్నాడు. మరియమ్మేమో స్త్రీలతో కలిసి నడిచిపోతున్నారు. యేసేపు ఏమనుకున్నాడు? మరియమ్మ దగ్గర ఉన్నాడులే పిల్లోడు అనుకున్నాడు. మరియమ్మ ఏమనుకుంది? యేసేపు దగ్గర ఉన్నాడులే పిల్లవాడు అనుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది. ఒకవేళ యేసేపు దగ్గర ఉన్నాడో లేడని ఇద్దరు చర్చించుకుంటే పిల్లవాడు లేదు వాళ్ళిద్దరి మధ్య. పిల్లవాడు లేడు. ఇప్పుడు వెంటనే ఏమనుకున్నారంటే అసలు పిల్లవాడు ఏడనగానే తిరణాల్లోనే పోయాడు. పండగలోనే మర్చిపోయి వచ్చాం. ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్తున్నాడు ఇంటికి. వెంటనే తిరిగి ఇద్దరు కలిపి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? దేవాలయములో బాగా దేవాలయములో శాస్త్రులు పరిచయులతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఈయన ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడి వరకు ఓకే, అది పద్ధతి కలిగినప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు వయసు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు తమ్ముడు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలోనికి యేసు ప్రభు పోయాడంటే అర్థం ఏమిటి? ఆమేన్. ఏంటిది? అలవాటు. అలవాటు ఎట్టొచ్చింది? మరియమ్మకు యేసేపుకు ప్రార్థన పోయి అలవాటు ఉంది. అర్థమవుతుందక్క? మరియమ్మకు యేసేపుకి ఏం అలవాటు ఉంది? ప్రార్థన పోయి అలవాటు ఉంది. అలవాటు ఉన్నప్పుడు యేసేపు ప్రార్థన పోతున్నప్పుడు పిల్లోని తీసుకుపోతాడు. ఒక్కోసారి పురుషులు పెద్ద బడిస్కారు తెలుసా? వాడు ఏడంటాడు వాడేంది. కానీ మరియమ్మ మాత్రం ఖచ్చితంగా పిల్లోని తీసుకుపోతాడు. చిన్న పిల్లలు రే యేసు ప్రభు చిన్న పిల్లోడు నిద్రపోతాలే ఇంటికాడేసి వద్దాం అనుకోవాలా, తీసుకుపోతూనే ఉంది. ఇప్పుడు 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఏడ కనపడుతున్నాడు యేసు ప్రభు వారు? తిరణాలో పండగ పోయినోడు ఏడ ఉండాలి? తిరణాలు ఉండాలి. మన భాషలు చెప్పాలి తిరణాలు. తిరణాలు అంటే ఏంది? అక్కడ కూడా రంగుల రత్నాలు కానీ బొమ్మలు అమ్మటం కానీ అవి కానీ ఇవి కానీ జరుగుతుంటాయి కదా. ఏదో ఒక అంగడి దగ్గర నుండి ఆ బొమ్మ ఏంది, ఈ బొమ్మ ఏంది, అయ్యేంది ఇయ్యేంది అని చూడాలిగా. కానీ మా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని? ఇంకా ఆలోచించాలి. మీరు బాగా ఆలోచించాలి. ఆమేన్. ఇంకా మంచిది. తల్లిదండ్రులు అలా నేర్పించారు. ఓకే, కరెక్ట్. ఇంకా కొద్దిగా లోతుకు పోండి. ఆమేన్. ఇంకా 12 సంవత్సరాలు అమ్మ యేసు ప్రభుకి ఇప్పుడేం 50 సంవత్సరాలు రాలా, 30 సంవత్సరాలు రాలా, 12 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోండి. మరియమ్మ యేసేపులు ఇద్దరు ఉన్నారు కదా. యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడా పండగకి వెళ్ళినప్పుడు పెత్తనాలు చేయలా, దేవాలయంలో పోయారు, ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు అంతే. వాళ్ళు కూడా ఆ కుట్లో మిట్టి ఈ కుట్లో మిట్టి ఆడ ఏడ తిరుగుతుంటే పిల్లోడు కూడా ఆడ తిరిగాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడన్నా పోయారు అనుకో, ఎక్కడికి రంటే ఏడికైనా పోతున్నారు, పండగ ఎక్కడికైనా పోతారు. పోతున్న ప్రతి వాడు కూడా పండగకు పోయేది దేనికి చెప్పండి? పండగకు పోయేది దేనికి?
అది ఇప్పుడున్న అలవాటు. కరెక్ట్ అంటే అది కాదు. పండగకి పోయేది దేనికంటే భక్తిగా ఉండి రావటానికి అంతేనక్క. అసలు పండగ చేసేది దేనికి? దేవునికేగా. ఎక్కడ పండగ చేసింది దేవునికి చేస్తారా? ఎలాంటి చేస్తారక్క? ఇప్పుడు పండగ చేసేది ఆయనకు కాబట్టి అక్కడికి పోయి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు అర్థం కావడానికి చెప్తాను. పోయినప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక టెంకాయ ఏదైనా తీసుకెళ్ళేసి కొట్టి దండం పెట్టుకొని, ప్రభువా ఈ దేవా ఈ సంవత్సరం మొత్తం కూడా మాకు మేలు చేసి వచ్చే సంవత్సరం కూడా చేయమని వీళ్ళు ఈ పద్ధతి ప్రకారం పోతే పిల్లలు కూడా పోతే అట్లా నేర్చుకుంటారు. పోగానే ఏడో దిక్కుండి ఈడ కొద్దోడు కూర్చొని ఆ బండి కాడ కొద్దోడు కూర్చొని ఈడ పెద్దోడు కూర్చొని పిల్లోడు కూడా ఆడబట్టు కదా వచ్చేది. అరే గుడి ఆడుందంటే అసలు గుడి ఆడుంది వాడికి తెలుసు. వాడికి తెలుసా? ఇదేం తెలియదు. పాగానే ఏం చేస్తారు? అల్లాడ మంచి బొమ్మలు ఉంటాయంటే ఆడిపోయి కొద్దోడు ఉంటాడు. ఏడ మంచి బొమ్మలు ఉంటాయి ఏడపోయి కొద్దోడు ఉంటాడు. ఏడ మంచి బొమ్మలు ఉంటాయి ఏడపోయి కొద్దోడు ఉంటాడు. అల్లాడు అల్లయ్య ఉన్నాయి ఆడిపోయి ఉంటాడు. మొత్తం జరిగినప్పుడు పోయి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అబ్బా పండగ పోయొచ్చు. ఏం పండగ పోయొచ్చండి యేసుప్రభు వారు? పండక్క పోయి వచ్చిన యేసుప్రభు పండక్క పోయినాడు ఎక్కడున్నాడు? మరియమ్మ యేసేపులు ఎప్పుడు దేవాలయంలో ఉన్నారు. బాగా అర్థమవుతుందా? మరియమ్మ యేసేపులు ఏంది? దేవాలయంలో ఉన్నారు. ఇప్పుడు యేసు కూడా ఎక్కడ ఉంటున్నాడు? దేవాలయంలో అంటున్నారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ప్రార్థనకు వస్తున్నటువంటి తల్లిదండ్రులకు చెప్తున్నాను. మీరు దేవాలయం అలవాటు పడితే మీ పిల్లలు అలవాటు పడతారు. మీకు అలవాటు లేదుగా. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తుంటారు వీళ్ళు? ఆ టీవీల దగ్గర కొంతమంది కూర్చుంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తారు? ఆ ఇళ్ళ దగ్గర కొంతమంది కూర్చుంటారు. ఈడ ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తారు? ఆ యొక్క సాపు దగ్గర కూర్చుంటారు. ఈ పిల్లోడు ఇప్పుడు ప్రార్థనకి ఎందుకు వస్తాడు నాకు అర్థం కాలేదు. ప్రార్థనకు వస్తాడా? ఏడ ప్రార్థన జరుగుతుంటే వాళ్ళతో బిజీ వ్యవహారాలు పెట్టుకుంటారు. ఏమంటారు తెలుసా? ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే కొద్దిగా పని ఉంది అంటారు. నీకే పని ఉన్నప్పుడు నీ పిల్లోడికి పని ఉండదా? ఈరోజు చాలా మంది ఏడుచి చెప్తున్నప్పుడు నేను నవ్వుకుంటాను. ఏందయ్యా మా ఏడితే మీకు నవ్వు అంటే మీరు ఏడితే నాకు నవ్వు. ఎందుకంటే మీరు తిరిగే పద్ధతులే వాళ్ళు కనపడుతున్నాయి అంతేగా. మీరు తిరిగే పద్ధతులు ఎప్పుడైతే దేవాలయములో గంట మోగిందో యేసేపు మరియమ్మలు వణుకుతూ పరుగులు తీసి దేవాలయానికి వచ్చారు. అందుకనే యేసు ప్రభువు కూడా దేవాలయానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి, అంటే దేవుని కుమారుడు అయితే చిన్నప్పుడు నడక నేర్పించాలి. దేవుని కుమారుడికి ఏం చేయాలి? నడక నేర్పించారు కాబట్టి నడిచాడు. లేకపోతే నడక నేర్పకుండా వచ్చిందా? అయ్యో 2వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో పాప నిద్రపోతలే ఉండేళ్ళని ఇంటికాడ పడుకోబెట్టి వచ్చి వీళ్ళిద్దరు కూర్చున్నారు ఆడ. వీళ్ళిద్దరు దేవాలయంలో కూర్చుంటే ఇంటికాడ ఈడేం చేస్తాడు? ఏం చేస్తాడు అక్క చెప్పండి? అప్పుడప్పుడు మనం చేసేటువంటి మంచి పని ఇదే. ఉండలేరు అన్న నిద్రకి. టీవీ కాడ కూర్చోబెట్టు, మీరు నిద్రపోనేవాడు. మీరైనా మర్చిపోయి నిద్రపోతాడా? అదే చెప్తున్నాను. పద్ధతులు అనేది నేర్పించడం మర్చిపోయారు. పనిలో పడిపోయి పిల్లలను వదిలేశారు. పనిలో పడిపోయారు. పనిలో ఈ పని సంతోషాన్ని ఇవ్వట్లేదు, ఆనందాన్ని ఇవ్వట్లేదు, సంతృప్తిని ఇవ్వట్లా. ఒకవేళ సంతృప్తి ఇచ్చినా బాగుండదు. సంతృప్తి ఏమైనా వస్తుందా? సంతృప్తి ఇవ్వట్లా. ఎంత చేసినా కూడా చివరికి వచ్చాక ఆడికైపోతుంది. ఎంత చేసినా చివరికి వచ్చాక ఈడికైపోతుంది. ఇప్పుడు ఈ యొక్క బాధలు పక్కన పెట్టేస్తే పొలం పండింది ఒక 50,000 నష్టం వచ్చిందంటే పెద్ద ఏడవరు. ఊరని ఏడుతురా? ఏదో ఈ సంవత్సరం 10 లక్షలు లాభం వచ్చిందంటే ఊరని సంతోషపడతాడా? వస్తుంటాయి పోతున్నట్టు. అదే పిల్లవాడు చేతికొచ్చినోడు పాడైపోతున్నాడంటే చెప్పలేని బాధ గుండెల్లో. అదే కన్న పిల్లలు ఒక తప్పుడు మార్గం చేసి వచ్చారంటే ఊర్లో తల కూడా ఎత్తుకొని తిరగలేడు తెలుసా? పొలమంతా తెగులు పెట్టి మొత్తం బోడె తెగులు వచ్చి మొత్తం పోయిందన్నా మళ్ళా వచ్చి బజార్లో నిలబడతాడు. ఏంటంటే ఈ సంవత్సరం అలా అయిపోయింది పోయిందంటాడు. అదే కుమారుడో కుమార్తె ఎవరినో ఒకళ్ళని తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఊర్లో కూడా నిలబడలేరు. పొలం పోయినా కూడా ఊర్లో నిలబడొచ్చు కానీ పిల్లలు పాడైపోతే ఊర్లో తలెత్తుకోలేరు. కానీ దెయ్యం ఏం చేసిందంటే దాని టెక్నిక్ ఏంటంటే పిల్లలను పడుచుకోకుండా జీవనాన్ని పడుచుకోమని పని బాటలకు మీదకి రెచ్చగొట్టేసింది అందరినీ. అర్థమవుతుందా? పిల్లల్ని పడుచుకోడు. ఇప్పుడు ఊరన్నా పడుచుకునే వాళ్ళని కావాలని చూడండి. వాడు ఇంటికి వచ్చేప్పుడు నీళ్ళు పోసుకున్నాడు. ఇప్పుడు నన్ను అడిగిరక్క వాడు నీళ్ళు పోసుకున్న అడగటానికి నీకు తీరికాడుంది. నువ్వు వచ్చేలోపు వాడు ఏ మంచం మీద అడ్డం పోయి పడుకొని ఉంటాడు. పాప నువ్వు ఏ మంచం మీద అడ్డంగా పడుకొని ఉంటాడు. వాడిని ఒక్కసారి ఎప్పుడైనా వాడు ముసుగేసుకున్నప్పుడు దుప్పటి ఎత్తి చూడండి. ఈ కాళ్ళకున్న మురికి, ఈ ముఖానికి ఉన్న చెమట, జుట్టు ఉన్నటువంటి తీరిక తీసుకుని ఉంటే ఏందని అస్సలు వాళ్ళని చూడటానికి టైం ఉంటుందా? ఉంటుంది తమ్ముడు. వాళ్ళని అసలు చూడను. 3-4 నెలల తర్వాత ఏం చదువుతున్నారంటే నాకు బడికి బాబుద్ది కాలేదంటే ఎందుకు బావురా?
ఏ రోజైనా పంపించినవా ఇంటికాడుండి? ఏ రోజైనా మంచి మాటలు చెప్పినవా? నువ్వు లేకపోతే వాడి జీవితం ఎంత స్వతంత్రంగా ఉంది తెలుసా? హమ్మయ్య! బాగా అర్థం చేసుకోండి. యోసేపు, మరియమ్మలు ఎప్పుడూ దేవాలయంలో పోతూ పిల్లవాడిని తీసుకెళ్లారు. 12 సంవత్సరం వయసొచ్చినప్పుడు యోసేపు, మరియమ్మలు పోయి ఎక్కడ ఎతికారు? ఎందుకు ఎతికారు ఆన్ని? ఆమేన్. వాళ్ళకి తెలుసు. అదే మీ పిల్లలు తిరణాలకు పోయినప్పుడు తప్పిపోతే మీరు ఏడ ఎతుకుతారు? ముందు ఒక కాడికి పోతారు, ఏడ ఎతుకుతారు. ఏయ్! ఈళ్ళేరు అల్లాడుంటారు ఆడపోతే ఆళ్ళేరు ఆడ ఈ దే గుడుల కాడ కదా ఎతికేది. అసలు వాళ్ళకి తెలిస్తే కదా ఏడుంటదో? వాడికేమైనా తెలుసా? భక్తి అనేది నువ్వు నేర్పితే వచ్చేది. బాధ్యత అనేది నువ్వు నేర్పితే వచ్చేది. భయం అనేది నువ్వు నేర్పిస్తే వచ్చేది. అందుకని చాలా సార్లు చెప్తుంటాను. యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల గురించే శ్రద్ధ తీసుకుంటారు ఎక్కువ మంది. నిజంగా నాకు ఈళ్ళని చూస్తే సంతోషం అనిపిత్తది. చాలా సార్లు చెప్తాను కొంతమందికి. "ఏందయ్యా పనికి పోలేదంటే" "మిద్దరం పనికి పోతే పిల్లలు పాడైపోతారని" అంటుంటారు. మేము సంపాదించేది వాళ్ళ కోసమే కదా! ఒకళ్ళని పని మానిపిచ్చి పిల్లలను చూసుకోమని చెప్తున్నానంట. భర్త అయినా ఇంటికాడ ఉంటారు. భార్య అయినా ఇంటికాడ ఉండి పిల్లల్ని బాగా చూసుకొని వాళ్ళు పోయిన తర్వాత 9 గంటల నుంచి పోతుంటారు. అంతే కదక్క! ఇద్దరు పోయి 4,000 తెచ్చి ఈయన్ని జూతగాన్ని చేయటం కంటే ఒకళ్ళు పోయి రూ. 1000 తెచ్చి వాడిని మంచోడిని చేయొచ్చుగా. బాగా అర్థమైందా? ఇద్దరు పోయి 4,000 తెస్తున్నారు. ఈడు మాత్రం ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమవుతాడు? జూతగాడవుతాడు. పేకాట రాయుడు ఉంటాడు. ఏందిరా ఓకులాట ఆడుతున్నంటే, ఓకులాటే కదా అంటారు. ఆ ఓకులాట ఎట్ట ఆడుతున్నారో తెలుసు. ఇదివరకు ఆడేది వేరు. ఇప్పుడు బెట్టింగులు పెట్టి ఆడతారు. రూ. 10, రూ. 20. ఏందిరా 50 లోపల కానుగుతున్నావంటే, తింటున్నానంటాడు. ఒక్క పూట తిని ఎరగడు. మొత్తం బెట్టింగులే. ఈరోజు రూ. 10, రూ. 50 పెట్టారు. రేపు ఇల్లు వాకిలి పెట్టేస్తుంటాడు. ఇల్లు వాకిలి పెడతారా బెట్టింగులు అంటే? అవును మరి. ఇప్పుడు ఆన్‌లైన్ గేమ్‌లు వచ్చినాయిగా. అంతా సెల్ ఫోన్‌లో బెట్టింగులు పెట్టేస్తున్నారు. సెల్ ఫోన్‌లో పెడుతున్నారు. ఇంటికాడికొచ్చి కూర్చుంటున్నారు. మీ పిల్లోడు అప్పు చేశాడు ఏమని. వాడికేం అప్పు? వాడికేం అప్పు ఉంటదక్క? మీ అకౌంట్‌లలో ఫోన్‌పే ఉంటది కాబట్టి మీకు తెలియకుండా కొట్టేసుకొని పోతుంటారు డబ్బులు. చెప్తాను చూడండి. యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడాక దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి, దేవుడిచ్చినటువంటి కుమారుడు కాబట్టి వాళ్ళ మీద శ్రద్ధ చూపించాడు. ఇప్పుడు మనకిచ్చింది పిల్లలను దేవుడా? లేకపోతే ఎవరు? మరి వాళ్ళ మీద శ్రద్ధ చూపెడుతుంటారు అక్కడ నిజంగా చెప్పండి. పనికి పోకపోతే ఏం తినాలంటే నేను చెప్తున్నాను చూడండి. మీకు తగిన పనికి పోయి తినండి తప్పులేదు. రోజుకి 4,000 సంపాదించాల్సిన అవసరంలా. రూ. 1000 సంపాదించిన పిల్లల్ని బాగా చూసుకోవాలి చాలు. ఎందుకంటే 12వ సంవత్సరంలో దేవాలయంలోనికి వెళ్లి యోసేపు మరియమ్మలెళ్లి యేసు ప్రభువారిని ఇంటికి తీసుకొనొచ్చారు. ఇప్పుడేమైంది చూడండి అక్కడ చదవండి ఆ మాట. నేను ఆ మాట చదివినప్పుడు మధ్యాహ్నం కాడ ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికేమయ్యాడు? లోబడటం అంటే వారి మాటను. వారి మాట అంటే మంచి సిమ, చెడ్డ సిమ ఒక మాట అనటం అంటే. అసలు ఈ రోజులలో మాట ఇనేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఎందుకు లేరు చెప్పండి? ఎందుకు ఇనరు మాట అసలు? నాకు అర్థం కాలేదు. తల్లిదండ్రులు ఊరి మాట వినాలా తమ్ముడు? దేవుడంటే అసలు పిల్లలకి తెలియదుగా. ఆమేన్. భార్య భర్త మాట వినటం లేదు. భర్త భార్య మాట వినటం లేదు. అసలు వీళ్ళిద్దరు వాళ్ళ తల్లిదండ్రులని పిల్లలు ఎప్పుడో మర్చిపోయారు. నిజంగా చెప్తున్నాను మర్చిపోయారు. ఎందుకంటే మా అమ్మ, మా నాన్నకి ఎప్పుడు పని పని. మా గురించి శ్రద్ధే తీసుకోరు. ఏదో జ్వరం వస్తే ఒక సూది ఏపిచ్చి ఆ నూకేసి మళ్ళా పనికి పోతుంటివి. ఏదో బాగలేకపోతే ఒక ముద్ద పెట్టేసి మళ్ళీ పనికి పోతుంటివి. బాగలేదు మా కడుపులో నొప్పి వస్తుంటే ఎప్పుడు కడుపులో నొప్పి అంటుంటే పొద్దున్నే లేస్తుంటే పనికెళ్ళిపోతుంటివి. వాడికి నీ మీద ప్రేమ ఎట్టుండాలి? నీ మీద బాధ్యత ఎలా ఉండాలి? నిజంగా చెప్తాండి. కోట్లు సంపాదించిన వాడు కూడా పిల్లల్ని బాగా చూసుకోకపోతే వాడు కోట్లు కూడా చెత్త కుప్పలో పన్నుకినట్టే. నిజంగా అప్పుడప్పుడు పిల్లలకు కొంతమంది చెప్పినప్పుడు దేవుని మందిరానికి రారక్క పిల్లలు. తల్లిదండ్రులు కూడా దేవుని మందిరానికి రాళ్ళు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు కరెక్ట్‌గా వింటుంటారక్క ఆ మాట. నాకు వాళ్ళని చూస్తే నాకు సంతోషమేస్తుంటది. చాలా సార్లు సంతోషమేస్తుంటది. ఏమి లేదు. వాళ్ళు ఎందుకిలా వింటున్నారంటే వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు అక్కయ్య పిల్లల్ని తీసుకొచ్చని పిల్లల్ని తీసుకొస్తుంటారు కదా అక్క. వాళ్ళు మందిరానికి వస్తారు. నాకు అనిపిత్తది.
ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వీళ్ళు మందిరానికి వస్తారు కేకలేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైనా కేకేయంగా నేను చూడాలి. అసలు ఏ రోజు అడగల. కూకోమంటే కూకుంటారు, లేమంటే లేస్తారు. కనీసం బయటికి పోవాలన్నా కూడా చెప్పిపోతుంటారు. అసలు నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు మాటినే వయసు అది. అర్థమైందా? ఆ వయసులో చెబితే వింటారు. ఇప్పుడు ఎంతోడైన తర్వాత అంతోడైన తర్వాత రారా మందిరానికి పోంటే వస్తున్నా పో. యాడికి పోయేది వస్తున్నా? యాడికి పోవాలి వస్తున్నా అంటే? నువ్వు పో నేను వస్తాను అంటాడు. నువ్వు పోయిన తర్వాత వత్తడా? ఎందుకు రాడు? వాడు నీ మాట వినకుండా పోవటానికి గల కారణం ఏంటంటే నీ జీవితంలో నీ పనుల్లో పడి వాడిని బడుచుకోవాలి. అసలు నిజంగా చెప్తున్నాను, నీ కోరికల్లో పడి వాడిని బడుచుకోవాలి నువ్వు. అమ్మా పిల్లలు అయినారు కదా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలకు పురుషులకు కోరికలు ఎందుకమ్మా నాకు అర్థం కాల. పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో తల్లికి తెలియదా? నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? ఏసాలు ఎలా వేయాలో తెలియదా? భర్త తెలియదా? తండ్రికి తెలియదా? పిల్లలు ఉన్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలని తెలియదా? పని 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 అని రాత్రి పగలు అసలు భర్త తల్లి తండ్రి ఇంట్లో ఉన్నాడో లేడో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు ఈ రోజుల్లో. అసలు కంటికి కాని రావట్లేదు. ఏదైనా అవసరమైతే ఏం అడగాలో చెప్పట్లేదు. ఎందుకంటే బిజీ అయిపోయాడు. ఏం చేయటానికి నీ బిజీ? ఏం చేయటానికి నీ బిజీ? సంపాదించి 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 కనీసం ఏదైనా ఒక రోజు కుదార్థంగా పిల్లలకు మంచిగా అన్నం తెచ్చి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టి తిన్న రోజు లేదు. ఈరోజు ఆదివారం అంటే తండ్రి హ్యాపీగా పిల్లలు, ఇద్దరు పిల్లలు అంత వయసు పెద్దలు, నీ అంత వయసు వచ్చినాడు. ఏంటంటే తెలుసా, ఈ రోజు నాకు మా ఫ్రెండ్స్ తో ఫంక్షన్ ఉంది కానీ నేను ఇంటికి రాను. నీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఫంక్షన్ లేని పనికి మాలినోడికి నాకు అర్థం కాల. బైబిల్ క్లారిటీ ఇస్తుంది. నీ పిల్లల బాధ్యత నీది. అర్థం కావట్లేదు అనుకుంటారు. నీ పిల్లల బాధ్యత నీది. ఎంత బాధ్యత అంటే సాయంకాలం నేను ఇంటికి పోకపోతే నా పిల్లల నాలాగా కూడా ఇంటికి పెందలాడి రారేమో, నేను తొందరగా వెళ్ళాలి ఇంటికి. సంజాయిషి చెప్పుకోకూడదు. తొందరగా ఇంటికి వెళ్ళాలి. పని ఎంత తోడు చేస్తావు? ప్రతి ఒక్కరు చూడండి, ఎంత పెద్ద ఎంప్లాయీస్ అయినా చూడండి, టైం టు టైం పని చేస్తారు అంతే. మనకు మాత్రం టైం లేదు పని చేయటం. అప్పుడప్పుడు అంటాము ఉద్యోగస్తుల పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, మనకు రావంటారు. ఎందుకు రావు? ఉద్యోగస్తులు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా వాళ్ళ పిల్లలను ఉదయాన్నే రెడీ చేసి స్కూలుకు పంపించి బాధ్యత తీసుకొని శ్రద్ధ తీసుకొని వాళ్ళని చదివిస్తారు. అందుకే వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తారు. వాళ్ళకేంటన్నా నెలకు వచ్చాక లక్ష వస్తాయి అంటారు. ఊరు చెప్పారు? వాళ్ళ ఇంటి రెంట్ కట్టుకోలేక, పాల బిల్లు కట్టుకోలేక, నెల వచ్చేలోపు మళ్ళా డబ్బులు కరెక్ట్ కాక, పిల్లలకు ఫీజులు కట్టలేక వాళ్ళ బాధలు వాళ్ళని అడగని చెప్తారు. మీరు అనుకుంటారు వాళ్ళకేమంటారు? ఊరు చెప్పారు? వాళ్ళకేం కాదు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? బాధ్యతలు ఉన్న వాళ్ళు. ఈరోజు బాధ్యతలు మర్చిపోయారు. లక్షలు సంపాదిస్తున్నారు. కరెక్ట్ గా టయానికి పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా కరెక్ట్ కుటుంబాలు ఒక్క రోజు. నాకు అప్పుడప్పుడు చాలా సార్లు బాధేస్తుంటది. కన్న తండ్రి గురించి, కన్న తల్లి గురించి పిల్లలు ఏడుస్తుంటారు ఈ రోజుల్లో. వీళ్ళ వల్ల నాకు తలకాయ నొప్పి అయిపోయింది. ఎందుకు ఏడవాలి అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడవాలమ్మా? వాళ్ళు నిన్ను చూసి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి. నిన్ను చూసి వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలి. అప్పుడప్పుడు తల్లిని అడుగుతుంటది పిల్లలు, అమ్మ డాడీ ఎప్పుడు వస్తాడా మీ ఇంటికి అంటాడు. వస్తాడాగని అంటారు. ఎందుకు వస్తాడాగని ఎందుకు చెప్తుంది చెప్పండి? ఎందుకు చెప్తా అలాగా? అమ్మేన్ కరెక్ట్ గా ఏమో కూడా తెలియదు ఎప్పుడు వస్తాడు. ఏమో తెలిస్తే కదా చెప్పేది. ఏమో కూడా తెలియదు. ఏంటో ఆయనకు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడు చిన్నపిల్లడప్పుడు చందమామ రాయే జాబిలి రాయని రే అన్నం తినరా చందమామని తీసుకొస్తానని చెప్పినట్టు అబద్ధాలు చెప్పినట్టుగా డాడీ వస్తాడని కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు బతికినంత కాలం. తొందరగా రా పిల్లలు అడుగుతుండ్రు అంటే వస్తున్నాకు. ఆడేం కొంపల మునిపోయే పని లేదు. నడిచాక ఆడేం పని చేస్తాడు? ఏం పని లేదు. ఆ పనికి మాలినోడు ఒకడు ఉంటాడు. వాడితో కూర్చొని సిగరెట్లు తాగటమా, మందు తాగటమా, అది చేయటమే చేస్తుంటాడు. తొందరగా వస్తాడు. వచ్చినమ్మటే అన్నం తిన్నాడు, ఏం చేయడు, అమ్మటే ఆ మంచమే పడుకొని నిద్రపోతాడు. పిల్లల బాధ్యత ఎవరు పరుచుకోవాలి? యోసేపు మరేలి ఎంత భయంతో పెరిగాడు తెలుసా? ఎవరంటే భయం ఎలకు? బాగానండి. యోసేపు మరియలకు ఎవరంటే భయము? దేవుడు అంటే భయం. ఇంకా ఎవరంటే భయము? కన్న పిల్లలంటే భయం. ఎందుకంటే మేము ఎక్కడ తప్పితే పోతే మా పిల్లలు పాడైపోతారన్న భయం.
భయంతో కుటుంబంలో బతుకుతున్నారు. భార్యతో ఒక మాట మాట్లాడాలంటే భయం, భర్తతో భార్య ఒక మాట మాట్లాడాలంటే భయం. ఎందుకంటే మా ప్రవర్తనలో కొద్దిగా ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మా పిల్లలు పాడైపోతారని వాళ్ళ కోరికలు చంపుకొని వాళ్ళ కోసం బతికేస్తున్నారు. కోరికలు చంపుకొని బతికినోళ్ళు వాళ్ళమైతే, కోరికలు కాదు, కనీసం కొన్ని వ్యర్థమైన పనులు కూడా మానుకోం మనం పిల్లల కోసం. తర్వాత అంటాం, నా కొడుకు 50 ఎకరాలు సంపాదించి పెట్టాను, ఏం చేసుకోను? నిజంగా చెప్తాను చూడండి, 50 ఎకరాల పొలం ఉంటది, 5 లక్షలు 50 లక్షల డబ్బులు ఉంటాయి, ఇండ్లు మాత్రం 4 అంకణాలు కట్టుంటాడు. పిల్లని ఎతకాలంటే 50 ఊర్లు వెళ్ళాలి. పిల్లలు ఎవరు ఇస్తారు వాళ్ళకు? ఆస్తికి పిల్లలు ఇస్తారక్క, అంతస్తులకు పిల్లలు ఇస్తారా? ఎందుకంటే పిల్లనిస్తే పిల్లోడు మంచోడైతే చెట్టు కింద ఉన్నా పర్లేదే అంట. ఆస్తిని చూసి పిల్లనిస్తున్నారు, ఆ ఆస్తిని చూసి పిల్లనిస్తే ఆస్తితోనే పిల్ల కాపురం చేయాలి, పిల్లోడితో. నేను చెప్పే తప్పు కాదు, ఎందుకంటే ఆ ఇంటిని చూసుకున్నది, ఈ ఇంటిలోని పొద్దుగూకులు ఉంటది, ఆ ఇల్లు చూసుకొని ఉంటది, ఈ ఇల్లు ఆ పొలము, ఇంకేమున్నది? ఇల్లు పొలమే, ఇంకేముంది? ఏంటంటే నాకంటే నువ్వు లేదు. ఎందుకంటే పిల్లలను పెంచే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? తల్లిదండ్రులకు ఇచ్చారు. ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లలను పడుచుకోకుండా బిజీ అయిపోయారు. అందుకనే భారతదేశ సంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళు కూడా ఒక అవగాహన వచ్చినా చేయాలి. ఒక అవగాహన రావాలి. భార్య భర్తలు పెళ్లిళ్ళు చేసుకునే వయసు వచ్చినప్పుడు పిల్లల బుట్ట గాని వాళ్ళకి ఏమనిపించాలి? బాధ్యత అనిపించాలి. పిల్లల భారం కాదు, ఏంది? బాధ్యత. ఎంత బాధ్యత ఉండాలి? ఎంత బాధ్యత ఉంటుందో చెప్పండి. బాధ్యత అనిపించాలి పిల్లలు. ఎందుకంటే చెడిపోమని నేను చెప్పట్లా, చెడగొట్టమని కాదు. బాధ్యత అంటే నీతో నీ పిల్లలు సంతోషంగా నవ్వుతూ మాట్లాడాలి. తొందరగా 5 అవుతుందంటే 6 అవుతుందంటే 6 గంటలకు మా అమ్మ మా నాన్న ఇంటికి వస్తారు, వాళ్ళతో కొద్దోడు ఉండాలని నీ కోసం పిల్లలు ఎదురు చూస్తట్టు నువ్వు మారాలి. ఇంట్లో నీ కోసం ఉండాలి, నీ కోసం చూడాలి, ఎయిటింగ్ చేయాలి. అబ్బా తొందరగా వస్తుంది, మా నాన్న వస్తుంది, మా అమ్మ వస్తుంది, కొద్దిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఇదిగో ఈ విషయాలు చెప్పాలి, ఆ విషయాలు చెప్పాలి, ఆ విషయాలు చెప్పాలి. ఈ విషయాలు నీతో చెప్పుకున్నప్పుడు అప్పుడు నీకు ఎంత సంతోషం అనిపించాలి, ఎంత ఆనందం అనిపించాలి, ఎంత ఆహ్లాదకరంగా నీ కుటుంబం అంటో తెలుసా? అదే ఒక సంతోషం. రోజు నీ ఇంట్లో పండగే. చికెన్ బిర్యానీలు కూడా ఉండాల్సిన పని లేదు, రోజు పండగే. ఎందుకంటే ఆనందం ఎక్కడ నుంచి రాదు, నీ కుటుంబంలో నుంచే వచ్చేది. అందుకే అక్కడ ఏం రాయబడి తెలుసా? ఆయన వారికి లోబడి ఉండను. ఎందుకు లోబడ్డాడంటే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి లోబడ్డారు. కరెక్ట్ లేకపోతే ఎలా లోబడతారు అక్క? కరెక్ట్ లేకపోతే లోబడతారు. తల్లి ఆ ఇంటికి స్టార్ట్ చేసి వీళ్ళ దాకా తిరిగింది అనుకో, తండ్రి ఈ మూలం స్టార్ట్ చేసి ఆ మూలం తిరుగుతుంది అనుకో, వీళ్ళు ఏమంటారు? ఏందిరా అది అంటే ఇంకా అల్లా 2 ఇళ్ళు కూడా తిరిగి రాపమ్మంటాడు. అంతే కదా, నేను అంతకుమించమన్నట్టుడా? అదే చెప్తున్నాను, బాధ్యత. నీ పిల్లలు నీకేంది తెలుసా? బాధ్యత అయి ఉండాలి. బాధ్యత అంటే అంత జాగ్రత్త తెలుసు. ఒక బాధ్యత అంటే ఎట్లా చెప్పమంటావా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, బాధ్యత అంటే ఎలా ఉంటుంది? ఉద్యోగానికి పోతాడు చూడు, వాడికి బాధ్యత ఉన్నప్పుడు టిఫిన్ కరెక్ట్ చేస్తాడు. టైం అయితే టిఫిన్ కరెక్ట్ చేయడు. కరెక్ట్ తొందర 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 ఏంటంటే టయానికి ఉద్యోగానికి వెళ్ళకపోతే ఇబ్బంది, కరెక్ట్గా వెళ్ళాలి. అలాగే నీ పిల్లలు కూడా నీకు బాధ్యత అయినప్పుడు వాళ్ళను అంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అసలు. యేసు వారికి లోబడ్డారంటే వీళ్ళు ఎంత పద్ధతి కలిగిన వాళ్ళు, మరి ఎవరికని లోబడతారు? ఎంత పద్ధతిగా ఉన్నారు కాబట్టి లోబడ్డారు. ఎందుకు చెప్తున్నానండి ప్రియ సహోదరి సహోదరులు? 40 వచనం ఒకసారి చూడండి. 40 వచనం అదే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు దేంతో నిండుకున్నాడంట? జ్ఞానముతో. ఏ జ్ఞానం అది? ఇప్పుడు చెప్పాలి, ఏ జ్ఞానం అది? ఆమేన్. దేవుని జ్ఞానం, తల్లిదండ్రులు పెంచిన జ్ఞానం. చిన్న వయసు బాలుడు అన్నాడు ఇక్కడ. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించము. ఎవరు నేర్పించాలక్క? పాపం పనిలో బిజీ అయిపోయి ఏం చేస్తారు తెలుసా? పక్కన వాళ్ళకి ఇచ్చేసి నేను వచ్చేదాకా చూసుకోమ్మా. వాళ్ళు ఏం చూసుకుంటారు? నీ పిల్లలు నాకు అర్థం కాదు తమ్ముడు. నీ పిల్లలు నీకు బాధ్యత అవుతారు కానీ పక్కన వాళ్ళకి బాధ్యత అవుతారా? ఎండిపోతున్నాయి అన్న పొలం, పోతుంది. కూలోళ్ళని పెట్టుకో, ఒక 100 రూపాయలు ఇచ్చింది, తప్పేం లేదు. ఒక 100 రూపాయలు పోయినా బాధ ఉండదు.
నీ పిల్లోడు పాడైపోతే జీవితాంతం ఏడవాలి. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తల్లి తండ్రి. ఎక్కడికైనా చూడండి, తల్లి తండ్రి. ఇప్పుడు తల్లి తండ్రి నేర్పించాలంటే తల్లికి తెలియాలిగా బాలుడు త్రోవ. ఇప్పుడు తల్లికి ఏ త్రోవ తెలుసు? ఏ త్రోవ తెలుసమ్మా తల్లికి? పనికి పోయే త్రోవ, తప్పేమి లేదు. ఇంకా ఏ త్రోవ తెలుసు? నిజంగా ఏమంటారు తెలుసు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుంది కొద్ది, మన మహిమ ఉన్నారు ఇక్కడ, ఈ వయసు ఉన్న అబ్బాయి అనుకోండి, చదువుకోతే ఏమ్మా ఏమి ఈ రోజు కూలికి పోయి నాకు 500 ఎత్తరా, కూలికి పోతే 500 ఎత్తరా, యాడ్ నుంచి నేర్చుకుంటారు వీడి జ్ఞానము, యాడ్ నుంచి నేర్చుకుంటే వీడికి జ్ఞానము. నేను ఈ రోజు పని ఆకొలుతాను, కొట్టు పెడతాను, నేను చేయని పని ఏమన్నా ఉందా? రే ఈ పనులు ఎవరు చేస్తాడు? దేనికి పనికి రానోడు చేసే పని అది. ఇప్పుడు నువ్వు చేసే పని ఏంది? అది నీకు రాదా? నిజంగా మీకు చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఈ టైంలో మీరు చదువుకునే అవకాశం అని మళ్ళా ఉద్యోగాలు వస్తాయంటే పనులు మనకుని అందరూ పళ్ళుకుపోతారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకు ఆ ఎండకు ఆ చేలో పడినప్పుడు ఆ చెమట గారిపోతుంటే, ముఖానికి ఆ చెమట దుడుచుకుంటుంటే, ఆ నీళ్లతో కలిసి నోట్లోకి చేదు పోతుంటే ఎందుకు చదువుకోలేదురని ఏడుస్తుంటారు. అప్పుడు నువ్వు ఆ పచ్చాకు బట్టలేసుకొని ఆ యొక్క ఉదయాన్నే చలిగాలికి ఆ దక్కన ఎక్కిలిపోతుంటే 8:30 కల్లా ఉదయాన్నే లేచి డ్రెస్ వేసుకుంటా, ఇన్సర్ట్ చేసుకొని, టిప్ టప్ చేసుకొని స్కూటర్ మీద పోతున్నాను చూస్తే నన్ను కూడా మా అమ్మోళ్ళు చదివిస్తే నేను కూడా అలాగయ్యాను కదా. ఈయనేమంటాడంటే నేను నీ తాడొస్తామా, వీడికి పాపం ఏం తెలుసు, వీడికి తెలియదు. ఎందుకు తెలుసు? ఇది కుషాలు అనుకున్నాడు. ఎందుకంటే పిల్లతనం కాబట్టి పోగొడుతున్నారు. రేపు కొద్దిగా 4 రోజులు నీతోటి 2000 రూపాయలు 1000 రూపాయలు వాడికి కూలియాలంటే నేను అలా దాపోతానంటే యాడికి పోయేది? కూర్చొని చెయ్యి, నడుముల నొప్పులుగా చెయ్యి. నీకు ఓరకనే ఊరిస్తారు డబ్బులేడా? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పని పోతే సంతోషం ఉంటుందంట. ఎవరు చెప్పారు? పని పోతే సంతోషమా? వీళ్ళు ఏమనుకున్నారు? కరెక్ట్ చెప్తున్నాను. పనికి పోతే సంతోషం ఎందుకు అనుకుంటున్నారంటే, మా అమ్మ మా నాన్న రాత్రింబగలు ఇదే చేస్తారు కాబట్టి ఇది బాగుంటదేమో. కానీ తప్పు అది. మిమ్మల్ని పని చేయొద్దని ఇప్పుడు చెప్పట్లా, పిల్లలను పోగొట్టి పనులు చేయొద్దని చెప్తాను. పిల్లలను పోగొట్టుకొని పనులు చేస్తున్నారు ఈరోజు చాలా మంది. పిల్లల్ని అసలు పడుచుకోరు. అందుకని పిల్లలు ఏమైపోయారు తెలుసా? 10వ సంవత్సరం వచ్చేలోపే ఎంత బడుగు సిగరెట్ నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నాడంటే చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు లేరయ్యా? వాడికి నేనున్నానంటాడు. ఎందుకమ్మా? నాకు అర్థం కాలేదు. దేనికి నేనున్నానా? అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను. పిల్లల తల్లిదండ్రులకు ఏమైపోయారు ఈరోజు? బరువైపోయారు. ఎందుకు భారమైనరు చెప్పండి? ఒక మాటలో చెప్పండి, నాకు అర్థం కావటానికి చెప్తాను. ఎందుకు భారమైనరు? ఎందుకు భారమైనరంటే ఏందమ్మా? ఇంకా ఇంకా బాగా చెప్తున్నాను. వీళ్ళ కోరికలు కొరకు అడ్డున్నారు అంతే. తాగేటువంటి భర్తకు భార్య అడ్డమైపోయింది. తలకాయ నొప్పి అయిపోయింది, బరువు అయిపోయింది. తలనొప్పి అంట. అంత తలనొప్పి అయినప్పుడు పెళ్ళూరు చేసుకోమని నిన్ను. అప్పుడు అవసరము, ఇప్పుడు భారమా? అంత లేదు. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కోరికలు ఉండాలి కానీ వయసు అయిన తర్వాత. చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏమంటారు? బుద్ధి అనే లేదంట. మరి వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు ఉండొచ్చు బుద్ధి, వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు ఎలాగైనా చేయొచ్చు, వీళ్ళని అడిగే వాళ్ళు లేరు. చిన్నపిల్లలు తప్పు చేస్తే తెలివనే లేకుండా చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు తప్పులు? ఏం లేదమ్మా, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకో దయచేసి. ఎవరి కాలం పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పిల్లలు మా పిల్లలతో అంటే ఎగ్జాంపుల్ గా కుశాలుగా డబల్ మీనింగ్ మాట్లాడమంటే ఏం మాట్లాడాయి? మరి నువ్వు పని పోయినప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి డబల్ మీనింగ్ మాట్లాడొచ్చా? నువ్వు ఎత్తే మాత్రం కరెక్ట్, నీ పిల్లలు ఎత్తే తప్ప. నువ్వు మాత్రం అడిగిపోయి ఎకసకాలు నవ్వులాటలు వాళ్ళతో వీళ్ళతో ఎంత యాజనా చేస్తుంటావు. మరి నీ పిల్లలు వాళ్ళతో మాట్లాడదు. అక్కడ చూస్తాయింది, మరి నువ్వు చూడొచ్చా? నీ పిల్లల పుట్టిన తర్వాత నీకేమి తెలియాలి? కోరికలు చచ్చిపోయినటువంటి చెట్టువే నువ్వు. ఏందయ్యా ఎంత భారం ఉందంటే బైబిల్ అదే చెప్తుంది. ఎందుకంటే
నీకు తెలియకుండానే ఏమొచ్చింది? ఇంకా తెలియకుండానే ఏమొచ్చింది? ఇంకా తెలియకుండానే ఏమొచ్చింది? బాధ్యత నేను చెప్పింది, భయం నేను చెప్పింది. చెప్పండి, ఒకటి చెప్పండి మీరు ఏమన్నా. తెలియకుండానే ఏమొచ్చింది? నిజంగా చెప్పమంటావా? పెద్దరికం. పెద్దరికం తెలుసా అక్క? పెద్దరికం అంటే తెలుసా? పెద్దరికం అంటే ఏంది? పెద్దరికం అంటే నిజంగా చెప్పాలంటే నేను పెద్దరికం చేస్తున్నా మీ అందరి మీద. అందుకని నాకు ఏ కోరికలు ఉన్నా కూడా నేను చేసుకోకూడదు. ఎందుకంటే నేను తప్పుదారులు ఉంటే రేపు మీకు చెప్పలేనుగా వాక్యం. నేను ఏదైనా అబద్ధాలు బూతు మాటలు మాట్లాడితే రేపు నీకు చెప్పగలను వాక్యం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెద్దరికం, ఒక పెద్దరికం అన్నప్పుడు నీ ఊర్లో న్యాయం తీర్చేవాడు ఉన్నప్పుడు ఈడేం చేస్తాడు? తప్పులో కాలు చేసినా కూడా దొంగచాటు చేస్తాడు, పబ్లిక్ లో చేయడు. పబ్లిక్ లో చేసిండు అనుకో, రేపు వచ్చి రచ్చబడి రే ఇటు కాదంటే నువ్వు చాలు రాయాక దిగాయి అంటారు. నీ ఇంటిలో నీకు ఒక పెద్దరికం ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? పెద్దరికం ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ కంట్రోల్ చేసుకొని జీవించాలి. చాలా మంది అంటుంటారు, నా నెత్తిన పెద్ద కిరీటం. మీరు కిరీటం కాదు, బాధ్యత అది. తల్లిదండ్రుల తర్వాత మీ పిల్లల దగ్గర మీ ప్రవర్తన అంతా, నోటిలో నుంచి నీ భర్తతో మాట్లాడే మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎలా కుదురుతాయి అంటే కుదరాలి మరి. ఏ కనీసము జాగ్రత్త చెప్తానేనండి, కనీసం ఏమనుకోదు, ఫ్రాంక్ చెప్తాను, ఉన్నదన్నట్టు బైబిల్ ప్రకారం చెప్తున్నాను. కనీసము భార్య భర్త, భర్త భార్యతో పిల్లలు ఉన్నప్పుడు కుష్యాలు కూడా ఆడుకోకూడదు అంతే. ఎందుకంటే పిల్లలు ఉన్నారన్న ఒక బాధ్యత, అది పిల్లలు పక్కన ఉన్నారన్న ఒక భయం. ఎలా ఉండాలి అలా అంటే, అలా ఉండలేకపోతే పిల్లలు వద్దు మీకు, అంతే కదా? అవునా కదా? ఇప్పుడు చూడండి, ఏంది పొద్దున్న లేచి నమ్మటే నేను పొద్దున్న 5 గంటలకు పొలం కాడికి పోవాలని అనుకున్నాం అనుకో, పోకూడదు అనుకుంటే ఏముండకూడదు నీకు? పొలం ఉండకపోతే నిన్ను ఎవరైనా పొమ్మని అడుగుతారక్క? ఎవరైనా అంటారా? ఏంది బాజీ, ఏంది 5 గంటలకు లేసి ఏంది పొలం కాడికి పోలేదు, గొర్రెలు వచ్చి మాతో నాతంటే మెరగాలు దుక్కేస్తుంటే నాకు మెరగాలే, లేకపోతే నేను ఆడిపోయాను. అంతేనా కదా? ఇప్పుడు నీకు ఆశ కలిగి అన్నావు, ఎంత ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉన్నారు, మొక్కుబళ్ళు చేసుకున్నారు, అది అన్నారు ఇది అన్నారు, ప్రభువా పిల్లల్ని ఇమ్మన్నారు. ఇచ్చిన తర్వాత పడుచుకోలేదనుకో ఏం జరుగుతుంది అక్క? బాగా ఆలోచించండి. పాపం తమ్ముడు ఒక రోజు చెప్పాడు నాకు, ఆ పట్టించుకోకుండా ఒక రోజు ఏదో నిద్రపోతానంట, ఆవులు వచ్చి తొక్కిపోయినాయి అంట చేనంతా. ఆవులే దొక్కిని ఏడా, ఆంబోతులు వచ్చి నీ పిల్లలను దొక్కేస్తాయి. కంచేసి పెట్టుకోవాలి. నీ 2 కళ్ళల్లో ఒక కన్ను ఎప్పుడు నీ పిల్లల మీద ఉండాలి. 2 కళ్ళు ఇచ్చాడు, ఒక కన్ను ఎప్పుడు నీ పిల్లల మీద ఉండాలి. ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు? 6 గంటలకు రావాల్సిన వాడు 8 గంటలకు వస్తుంటే, 6 గంటలకు రావాల్సిన నువ్వు 8 గంటల దాకా ఏం చేస్తున్నావు అని ఏ రోజైనా అడిగావా? అడగవు. ఎందుకు అడగవు? నువ్వు 8 గంటలకు ఇంట్లో ఉంటే కదా అడగటానికి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? రేపు కొద్దిగా ఆడుకొని రారంటారు. ఎందుకక్క వాడిని ఆడుకోమంటున్నావు అంటే, ఈడుంటే ఊరక టీవీ రిమోట్ తీసుకుంటాడన్న, వాడు బయటకు పోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నీకు అర్థమైందా? నీ కొడుకు అట్టేటప్పుడు ఊరు కనమన్నారు వాళ్ళు, నాకు అర్థం కాలే. 10 మందిలో సంతానం లేని గొడ్రాలు అనుకోవటానికని కన్నావా? నేను చెప్తున్నాను చూడండి, బైబిల్ కూడా అదే చెప్తుంది. పిల్లల కలిగిన దానికంటే పిల్లల లేనిదియే ధన్యురాలు అనబడి దినములు రాబోతున్నాయంట. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం ఆడవటమే రోజు. ఏ రోజు కూడా ప్రశాంతత లేదు, ఆడవటం. అప్పుడు అంటారు ఏం ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ బతుకంటారు. నిజంగా చెప్తున్నాను చూడండి, దేవుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది కుటుంబాలు చూస్తే నాకు సంతోషం. నిజంగా 15, 16, 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఉన్నారు కొన్ని ఇళ్లలో. వాళ్ళ గురించి నేను అప్పుడప్పుడు ఇంట్లో అమ్మాయితో మాట్లాడుతుంటాను. మన ఇళ్ళలో కొంతమందిని చూస్తుంటారు, మన ఊర్లో చెప్తుంటాను. అసలు ఎప్పుడు కూడా ఇంట్లో కాడు బయట పెట్టడు, ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు, పనులు చూసుకుంటుంటాడు, ఆ బాధ్యత ఈ బాధ్యత. ఏంది ఎంత జాగ్రత్తగా ఉన్నాడు? కనీసము సిగరెట్ గాని, మందు గాని, కనీసం ఎవరితో కూడా విషయాలు కూడా మాట్లాడి ఏముండదు. అంత వయసు వచ్చినా కూడా తల్లిండి అల్లాడిపోయి దేపోయి అంటే నువ్వు తెచ్చుకోవచ్చు కండు పోయి తల ఉంచుకొని పోయి తెస్తనే ఉంటారు. నిజంగా వాళ్ళకు దేవుడు అంటారు మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎలాకంటారు? ఊరు చెప్పారు నీకు ఇచ్చింది ఏమన్నా చెడ్డ పిల్లలనా? అక్క చెప్పండి అక్క. మంచి పిల్లలు, నీకు ఇచ్చిన మంచి పిల్లల్నే వాళ్ళకి ఇచ్చారు. ఎంత పద్ధతి పిలుస్తారు తెలుసా వాళ్ళ తల్లిదండ్రులను? అయ్యా నీళ్ళు తెప్పయ్యా, అయ్యా కొట్టుకుపోయిరా అయ్యా. ఎంత పద్ధతి పిలుస్తావు, పేరుతో ప్రేమతో పిలుస్తుంటారు. కొంతమంది అంటారు పనికి మాలినోడు ఆడున్నా కొడుకుని పిలిచే పద్ధతి అనేది.
అసలు ఎంత పెద్ద అసలు పద్ధతి అనేది ఎందుకు నాకు అర్థం కాలేదు. నీకంత బరువైనప్పుడు ఎవరు కనమనరు ఆళ్ళను? అయ్యా! కనకపోతే 10 మందిలో విలువ ఉండదా? కనకపోతే కాదు విలువ ఉండద్ది. కన్న తర్వాత కరెక్ట్‌గా పెంచకపోతే జీవితాంతం విలువ ఉండదు నీకు. జీవితాంతం విలువ ఉండదు. ఏమంటారో తెలుసా? ఈ ఊరిలోకి ఒక దరిద్రాన్ని తెచ్చిపెట్టిందిరా మాట. ఏందిరా దరిద్రం అంటే, ఊరిని పాడు చేయటానికి కన్నదయ్యా. ఊరు కనలేదని ఎట్టాటోళ్ళను. పాడు చేయడానికా? పిల్లలు చెడిపోతున్నారని తల్లులు ఏడ్చి, ఏడ్చి మంచాన పడి చచ్చిపోయినోళ్ళని ఎంతో మందిని చూశాను. ఎందుకయ్యా దిగులు పడుతున్నామంటే, నా కొడుకు పాడైపోయిండు. నాకు దిగులైపోయింది. వాడి వల్ల నేను సగం చచ్చిపోయాను. మొన్న ఒక ప్రాంతంలోనికెళితే అక్క నేను ఆయనని అడిగాను. అట్లాగే భూస్థాపనానికెళ్ళినప్పుడు, ఎందుకిలా జరిగింది? ఏమైందంటే, వయస్సు ఏం పెద్దగా కాలేదు, ఏం లేదు. ఎందుకు చనిపోయిందంటే, ముగ్గురు పిల్లలుండ్రంట. ఆ పిల్లల వల్లే చచ్చిపోయిందంట. పిల్లల వల్ల తల్లి చచ్చిపోద్దా? పిల్లలు కరెక్ట్ గాళ్ళు. ఎందుకు లేరు? ఈమె బతికినంత కాలం చాకిరీ చేసి, చేసి ఆ పిల్లలకు ప్రేమ లేదు. నాకు డబ్బులు ఇత్తవా లేదా? మా పిల్లకి పెళ్లి చేశావు. నువ్వు డబ్బులు ఇత్తవా లేదా? నువ్వు డబ్బులు ఇత్తవా లేదా? మా అప్పులు నువ్వు తీరుత్తవా లేదా? సచ్చిందంట. ఏం చేత్తది? బాగా అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎవ్వరిని కూడాక ఏమనట్లేదు గానీ, మన జీవితంలో దేవుడు మనకు కొన్ని బాధ్యతలిచ్చాడు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏ రోజైనా పట్టించుకున్నారా పిల్లల్ని? అన్నా ఉంది. వాళ్ళ భర్తతో ఏం చెప్పింది? ఏం చెప్పింది గుర్తుందా ఎవరికన్నా? అన్నాకు పుట్టింది కుమారుడి పేరు ఏం పేరు? సమూయేలు. తన భర్తతో ఏమన్నది? నేను కుమారుడిని ఇత్తాను. ఇంకా చెప్పండి. త్వరగా చెప్తే ముగించుకుందాం. భర్తతో ఏమన్నది? అయ్యా! 2 సంవత్సరాలయిన తర్వాత నా పిల్లాడిని తీసుకెళ్ళి దేవుళ్ళివ్వాలి. కాబట్టి ఈ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా పిల్లవాడిని నేను జాగ్రత్తగా పెంచాలి. డిస్టర్బ్ చేయొద్దన్నది. నువ్వు బుద్ధి పుడితే అంత తెచ్చి నాకు పెట్టు తింటా. నా కోరికలు, సంతోషాలు తీర్చమనట్లా. దేవుడు లేక లేక నాకు ఒక వరాన్నిచ్చాడు. ఈ వరాన్ని ఎలా పెంచాలి నేను? ఎలా పెంచాలి? అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదమ్మా. మీ అందరి ఇళ్లలో ఉంటాయి సెల్ ఫోన్లు. అందరి ఇళ్లలో ఉంటాయిగా. ఎంత పెట్టుకొని ఉంటారు? 20,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఎంతవరకు పెట్టుకొని ఉంటారు కాదంట్లా. కొన్న తర్వాత ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు వాటిని. కింద పడితే ఏడ పగిలిపోద్దో. అబ్బా! జాగ్రత్తగా చూసుకుంటారు. ఈట మీద ఉన్నంత శ్రద్ధ పిల్లల మీద ఊరుకున్నదమ్మా. పొద్దుకు 50 సార్లు అడుగుతారు మా సెల్లు ఆడ పెట్టినవని. కనీసం 4 సార్లు అడుగుతారు పిల్లోడు యాడికి పోయిండని. యాడికి పోయిండు చిన్నోడు యాడికి పోయిండని ఎప్పుడైనా అడిగినవా? పెద్దోడు యాడికి పోయిండని ఎప్పుడైనా అడిగిండా? ఏందసలు పిల్లల్ని వాళ్ళు యాడికి పోతారు? నేను చెప్తున్నాను. లోకంలో జంతువులు కూడా కంటున్నాయి పిల్లల్ని. అవి కూడా పట్టించుకో వదిలేసేయ్. అయి ఎలా తిరుగుతున్నాయో అడవిలలో జంతువులు ఒక పద్ధతి లేకుండా, పాడు లేకుండా, వాయువు వరుస లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఎలా తిరుగుతున్నాయో సమాజంలో కూడా జంతువులను పెంచుతున్నారు ఈరోజు చాలా మంది. కరెక్ట్ గా మాట్లాడే పిల్లలు ఎవరు లేరు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఎవరిని ఏమనాలో తెలియదు వీళ్ళకు. ఎందుకు తెలియదంటే నేర్పించే వాళ్ళు ఉంటే కదన్నా. ఒక్కళ్ళని నేర్పిస్తున్నారా? ఒకటే చెప్తాడు, బడికి పో. పోతాడు వాడు పాపం స్కూల్లో నేర్చుకోవాలని. ఆడికి పోతాడు. పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడిని పడుచుకుంటే దిక్కున్నాడా? వాడికి నీళ్లు పోసి ముఖం కడిగి అన్నం పెట్టి టయానికి పడుచుకుంటే దిక్కున్నాడా? బరువు అయిపోయారని ఏం చేస్తారు? హాస్టల్లోనికి ఎత్తవా? వయసు వచ్చినాకే ఒక 9 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వస్తాయి. వేసేయి తప్పులేదు. అప్పుడు ఏంటంటే నువ్వు వాళ్ళ కోసం చంపాలి కాబట్టి. చిన్నప్పుడే చేస్తే బరువు అయిపోయారు కాబట్టి అట్లప్పుడు ఎందుకు? ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి 3 సంవత్సరాలు కావాలి పిల్లలు అంతే. ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి ముద్దులు పెట్టుకోవడం బంగారం నా ఎండి నా కన్న నా బుజ్జి బంగారం అబ్బా 4వ సంవత్సరం ఇసిరి నుగితే బంగారం కొద్దిగా పెంట అయిపోద్ది. 4వ ఇసిరి నుగుతుడు బల్లో ఏమైపోద్ది తెలుసా? కనీసం ముద్దు పెట్టుకోమంటే తల్లికి అసహ్యం వేస్తది ఆ పిల్లోని చూస్తుంటే. ఈ మూల మట్టి, ఎక్కడ చెత్త, ఏడ చెదారము. కనీసం నీళ్ళన్న పోయొచ్చు కదండి. రోజుకి ఎన్నిసార్లు పోసాను? ఏ రోజన్నా చిన్నప్పుడు వదిలేసావా పక్కన? ఏ రోజన్నా? ఎన్నిసార్లు పోసాను? ఈ పనిలో పడిపోయాను. వాడిని పట్టించుకోవు. వాడు ఎట్లా తెలుసా? నిజంగా నేను అప్పుడప్పుడు చూస్తా కొంతమంది ఎట్లా తెలుసా? పేడ పురుగు తిరిగినోడు తిరుగుతుంటారు ఆ బురదలలో. మట్టి కుప్పలలో పేడ పురుగు ఆడ తిరుగుతుంటాడు. ఏందిరా అల్లాడు నీ కొడుకు అంటే, నా కొడుకే. ఎంత బాగా అంటే శుభ్రం చేస్తే బాగుంటాడు. నువ్వు చేయాలి. శుభ్రం నాకు అర్థం కాలేదక్క.
శుభ్రం చేస్తే బాగుండట. శుభ్రం చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకో కావాలంటే. శుభ్రం చేసే బాధ్యత నీది తల్లి. వాడికి ఆలనా పాలన చూసే బాధ్యత నీది తండ్రి. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమో తెలుసా? హన్న తన కుమారుణ్ణి పెంచుతున్నదంటమ్మా. దేనికోసం పెంచింది? గొడ్రాళ్ళైన నన్ను సంతానము కలిగిన పిల్లలుగా చేశాడు. నాకు పుట్టిన కుమారుడు ఎలాంటి వాడు కావాలి? నా పేరు నిలబెట్టేవాడు కావాలి. అది అనుకుంది అన్న. ఈరోజు అన్న గురించి మనం చదువుతున్నామంటే వరకు చదువుతున్నామా? ఆయన కన్న తల్లి ఎంత గొప్పదో తిమోతి తెలుసుగా. చిన్న వయసు నుంచి ఏమి నేర్పించిందంట తల్లి? ఏమి నేర్పించింది? దేవుని యొక్క లేఖనాలను నేర్పించింది చిన్న వయసు నుంచే. తెలియని కొంతమందికి లేఖనాలు తెలియవు పాపం. వాళ్ళు ఏం నేర్పిస్తారు తెలుసా? అబద్ధం ఆడొద్దు నాన్న, ఎవరిని తిట్టొద్దు నాన్న. నాకు వాళ్ళని చూస్తే సంతోషం అవుతుంది. నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు దేవుని దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏదో ఒక రోజు వస్తారు. దొంగతనం చేయొద్దు నాయన, ఎదుటి వాళ్ళను కొట్టొద్దు నాన్న. వరక వాళ్ళ ఒకళ్ళు తిడితే తలంచుకొని రా నాన్న, పెద్దోళ్ళు కదా అంటే అన్నావు. రేపు వాళ్ళ ఆ గొంతుకు బాగుద్ది, రేపు రాముంచి వాళ్ళు తిడుతున్నారు. ఏంటి ఇంత పద్ధతిగా నేర్పిస్తున్నారు తల్లి అంటే అంటారు. మీ పిల్లల బంగారం మీ ఇంట్లో పెట్టుకొని బయటికి అసలు పంపించకంటారు. బయటికి పంపిస్తే గబ్బు చేసి పెడతారు. ఎందుకు బయటికి పంపించడం అక్క? బయటికి పంపితే ఏం చేస్తారు? గబ్బు చేసి పెడతారు. బయటికి ఆడ పంపించాలి, గబ్బు చేసి పాడు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. ఏం చేద్దాం మేము? అందుకని తిమోతిని పౌలు గారు చూసినప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ జ్ఞానము, ఈ పద్ధతి మొదట ఎవరిలో ఉంది? నీ అవ్వలో ఉన్నది, తర్వాత నీ తల్లిలో ఉన్నది, ఇప్పుడు నీలో కనపడుతుంది. అయ్యా ఇప్పుడు చాలా మంది అంటారు, ఏందిరా ఊర్లో ఈ ఎడ తిరుగుతున్నాడు, ఈ నాన్న మంచోడైతే ఇడు కరెక్టోడయ్యాడు. యాస్టీజ్ ఎందుకు నాన్న అమ్మాలని తీసుకొస్తారు వీళ్ళు? తీసుకురాకూడదు కదా పాము. అప్పుడప్పుడు అంటారు, దేవుడు మార్చలేకపోతే నిన్నేం చేయమంటావు? దేవుడి మీద నెట్టేస్తున్నా. జనాలు కూడా అట్టంటే బాగుండక్క. ఏమనాలి? ఆ దేవుడు వీడికి ఇలా కిట్టాడి పనికి మనోడిని ఇచ్చిండంటే బాగుండు. ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న తాగి తందనాలు ఆడుతుండే పిల్లోళ్ళు ఆడ బాగుపడతారు అంటున్నారు. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు తప్పు ఎవరిదని? అమ్మే తప్పు ఏలది. వాళ్ళ మీద నెట్టొద్దు. పిల్లలకి అసలు ఏం తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు మన కేశవన్ కానీ మహిమరాజు కానీ అమ్మాయింది కదా, ఇలా టీవీ కాడ కూర్చోబెడితే టీవీ కాడ కూర్చుంటారు. పెబల ముందు కూర్చోబెడితే పెబల ముందు కూర్చుంటారు. లేకపోతే రికార్డ్ డాన్సుల దగ్గర కూర్చోబెడితే ఆడ కూర్చుంటారు. లేకపోతే సిగరెట్లు తాగే వాళ్ళ దగ్గర కూర్చోబెడితే ఆనే కూర్చుంటారు. దేవుని మందిరంలో కూర్చోబెడితే ఆనే కూర్చుంటారు. ఎంత పద్ధతి అసలు అది? ఆలోచించండి. ఒకసారి మీ పిల్లల దగ్గర పోయి చెప్పండి, వాళ్ళు ఇప్పుడు వినరు. కొద్దిగా సంజాయ్ చేయండి, వినరు. ఎందుకు వినరంటే వాళ్ళు అనుకుంటారు ఏదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటారు. బాగానండి, నువ్వు చేసేటప్పుడు నీకు ఇబ్బంది లేదు, నీ పిల్లలకి ఎందుకు ఇబ్బంది అయింది? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నారు, బాగానండి, విశ్వాసురాలైనటువంటి భార్య ఒక ఇంట్లో ఉంటది, అవిశ్వాసైన భర్త ఆ ఇంట్లో ఉంటే ఆ పిల్లలు ఏమవుతారంట? ఏమవుతారంట గుర్తుంది ఎక్కడన్నా? చూడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీకు అర్థం కావటానికి చదివేస్తాను, అందుకు అర్థం కావటానికి, క్లారిటీ కోసం అంతే. పదహైదు అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది చూడండి. అక్కడ మొదటి కొరింథీ సారీ అమ్మా, 7వ అధ్యాయము 14 వచ్చిన అనుకుంటా చూడండి అమ్మా. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. అంటే లేని ఎడల ఆ పిల్లలు ఏమవుతారంట? ఒక ఇంట్లో భర్త దేవుని నమ్ముకొని భార్య లోకంలో తిరుగుతున్నా, భార్య దేవుని నమ్ముకొని భర్త లోకంలో తిరుగుతుంటే పిల్లలు చెడిపోతారంట. అసలు ఏంటి ఇక్కడ ఇలా క్లారిటీ ఇచ్చిందంటే, విశ్వాసురాలైన భార్య తన విశ్వాసం బట్టి తన భర్తను ఏం చేయాలంట? రక్షించుకోవాలి జాగ్రత్తగా.
ఎందుకు రక్షించుకోవాలంటే, రక్షించుకోలేకపోతే ఈ ప్రభావం ఎవరి మీద ఉంటది? అబ్బా! ఇప్పుడు మనమేమంటారు చాలా మంది, మీరు ప్రార్థన కోసం మీరు అనుకుంటారు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, పిల్లోళ్ళు ఏంది తిట్టబోయారంటే, నువ్వు ప్రార్థనలో బాగున్నావు, దేవుళ్ళో యథావిధిగా ఉన్నావు, విశ్వాసంలో ఉన్నావు. కానీ అవిశ్వాసి అయిన వ్యక్తి ఒకడు ఉన్నాడు ఇంట్లో. మీ ఇద్దరు మధ్యలో పిల్లలు చెడిపోతున్నారంట. అందుకే చాలా మంది అంటారు, వాళ్ళందరికీ చెప్పండి, మీరు ఎంత ప్రార్థన చేస్తుంటే మీ పిల్లలు ఎందుకు ఇలాగైరంటే, ఈ వాక్యం చెప్పండి వాళ్ళకి చాలు. నా భర్త కూడా మారితే నా పిల్లలు బాగుంటారు. మీ భర్తలకు చెప్పండి, భార్యలకు చెప్పండి, ఇద్దరు మారితే పిల్లలు బాగుంటుంటారు. ఒకళ్ళు అట్టుండి ఒకళ్ళు ఎట్టుంటే పిల్లలు చెడిపోతారు. కొంతమంది అనొచ్చు, ఇద్దరు ప్రార్థనకు పోతారు మరి పిల్లలు చెడిపోయారు అంటున్నారు కొంతమంది. ఇద్దరు ప్రార్థనకు వస్తున్నారు కానీ భక్తి లేని ప్రార్థన అది, భయం లేని ప్రార్థన, యథార్థత లేని ప్రార్థన. ఇద్దరు ప్రార్థనకు వస్తారు కానీ వాళ్ళకి ఏముండదు, భయం ఉండదు, భక్తి ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. ఎలా ఉంటారంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను అప్పుడప్పుడు చెప్తాను, ఏమనుకో దయచేసి. ప్రార్థనకు వస్తుంటారు కొంతమంది, ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని వస్తారక్క. బైబిల్ లేకుండా ఎవరు రారు కదక్క. చాలా మంది బైబిల్ తీసుకొని వస్తుంటారు. బైబిల్ తీసుకొని వస్తారు, ఉంటారు. ఇంటికి పోయిన తర్వాత బైబిల్ పక్కన పెడతారక్క. ఏం పట్టుకుంటారు చెప్పండి? ఫోన్ అనేది ఇప్పుడు పాయింట్. ఇంటికి పోయిన తర్వాత ఏం పట్టుకుంటారు? లోకాన్ని పట్టుకుంటారు. ఇంకా బైబిల్ ఇంట్లో పెట్టడం ఆలస్యము, ఇంక పోతారు లోక వ్యవహారాలలో. ఇప్పుడు ఎట్లుంటో తెలుసు ఈ కుటుంబంలో, బాగా చెప్తానండి. ఈ కుటుంబం ఎలా ఉంటుంది తెలుసు, మీకు అర్థం కట్టని చెప్తాను. ఈ భర్త భార్యను నూర్చుకోడు, ఆ భార్య భర్త నూర్చుకోదు, ఇద్దరు ప్రార్థనలే. ఇప్పుడు అంటది భర్త అంటదు, భార్య భార్య అంటాడు, అసలు నాకేమో నచ్చలా, ఏమో నాకు ఇష్టమే లేదు, ఏదో మా అమ్మల కోసం చేసుకున్నాను, ఈ రోజు భరిస్తున్నాను అంటాడు. ఈ భార్య అంటది, అసలు నాకేం ఇష్టమే లేదు. మీరు ఇద్దరు ప్రార్థన పోతారు. వీళ్ళిద్దరు అట్టటో తెలుసా, దేవుని మందిరంలో కూర్చున్న దెయ్యాలని చెప్పండి. ఎప్పుడన్నా అడిగితే, దేవుని మందిరంలో కూర్చున్న వీళ్ళ వల్ల ఎవరికి అవమానం అంది బైబిల్ గ్రంథము? ఆమేన్. అది వీళ్ళిద్దరిలో నిజంగా ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రేమ లేకపోయినా, ఇప్పుడు ఇస్సాకు, ఇస్సాకు భార్య పేరుంది రెబ్కా, తెలుసు కదా. రెబ్కాను ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు ఇస్సాకు చెప్పండి, చెప్పాలి ఎవరైనా. పెళ్లి కాకముందు ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? అస్సలకి చూసుకొని కూడా చూసుకోలేదు అక్క. ఇద్దరు చూడను కూడా చూడాల. ఎలియాజరు పోయాడు, తీసుకొచ్చాడు, ఇదిగో నీ భార్య అన్నాడు. ఇంకా ఆమెనే ప్రేమించాడు, ఎవరిని ప్రేమ. నీకు దేవుడు ఇచ్చిన తర్వాత నీ భర్తనే ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు. నీకు దేవుడు ఇచ్చిన భార్య ఇస్తే భార్యనే ప్రేమించి, ఊరి ప్రేమించకూడదు. భార్య కళ్ళ ముందు ఉంటే పనికి మాలిన వాళ్ళందరూ ప్రేమిస్తుంది, నీ పనికి మాలినోడు, ఈ పనికి మాలింది, ఇది కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళ పిల్లలు ఎట్ట తిరుగుతారో తెలుసా, దేశ దిమ్మర్లై తిరుగుతుంటారు ఈరోజు. నేను నిజమే చెప్తాను, కావాలంటే బైబిల్లో చూపిస్తాను. భార్య దేవుడు ఏమన్నారు, ఇస్సాకు రెబ్కాను ప్రేమించెను అని రాయబడింది. ప్రేమించాడంట ఇస్సాకు రెబ్కాను. ఏంటంటే ఏమే దేవుడు నాకు ఇచ్చిన నా భార్య, ఆమెనే ప్రేమించాడు, ఆమెను ఊరిని ప్రేమించాడు, ఆమెనే ప్రేమించుకుంటూ పోయాడు. ఎందుకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏడ్చేది పొలం పోయిందని ఎవరు ఏడవరక్క. నేను చెప్తున్నాను, ఒంట్లో శక్తి ఉంటే సత్యలోపు మళ్ళా సంపాదించుకుంటావు. అప్పులు అయ్యావని ఎవరు ఏడవడు. ఒంట్లో శక్తి ఉంటే అంతకు 4 గంటలు అప్పులు తీర్చుకొని కృతార్థంగా ఉంటావు. ఇల్లు పోయిందని, ఆస్తి పోయిందని, వాళ్ళు పోయారని, ఇల్లు పోయారని ఎవరు చావరు. ఒక్కటే, కడుపును పుట్టిన బిడ్డలు నీ కళ్ళ ముందే దేశ దిమ్మర్లై తిరుగుతుంటే కుదార్థత లేకుండా రోజు చచ్చి బతుకుతుంటారు తల్లిదండ్రులు. కడుపును పుట్టిన బిడ్డలే నీకు జీవితాంతం సంతోషాన్ని ఇచ్చేది. ఇప్పుడు యేసు ప్రభు పుట్టడం వల్ల మరియా యోసేపులు సంతోషపడ్డారా, బాధపడ్డారా? ఇప్పుడు హన్నాకు సమూయేలు పుట్టడం వల్ల సంతోషపడిందా, బాధపడిందా? ఏలీకి చూడండి, ఫినోహాసు వాళ్ళిద్దరు పుట్టడం వల్ల సంతోషపడిందా, బాధపడ్డా? ఆమేన్. ఏలి యాజకుడే కదా, మరి యాజకుడికి ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు? ఓప్ని, ఫినోహాసు కదా. వీళ్ళిద్దరు వాళ్ళ సంతోషం ఉందా, బాధ ఉందా? ఎందుకు బాధ? ఏం చేశారా తెలుసా మీకు? కన్నా క్లారిటీ ఏం చేశారు చెప్పండి?
ఏం చేశారంటే దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. ముగిస్తున్నా కాబట్టి చెప్తున్నా. దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. దేవుని మందిరంలో సేవ చేస్తున్న నీళ్ళు దేవుని పద్ధతులు కాకుండా దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారంట. కరెక్టేనా అసలు అది? ఏ? దేవుని మందిరానికి కానుకలు వస్తాయి చూడు, ఈ కానుకల్లో సగం తీసి దాచిపెట్టుకుంటారంట. అవి వాళ్ళే కదా, మళ్ళీ వాటకాడ ఎందుకు కొట్లాట వీళ్ళకు? ఇప్పుడు ఏలీకి తెలిసి ఏమన్నాడు తెలుసా? నాయనా ఇది కరెక్ట్ కాదన్నాడు. వాళ్ళు అన్నారంట కరెక్ట్ కాకపోతే ఓకేనా అన్నారంట, మళ్ళా చేస్తారంట. నాయనా ఇది కరెక్ట్ కాదన్నంట, మళ్ళా చేస్తారంట. ఈసారి ఏం చేయాలి? తీసేయాలి యాజకత్వంలో నుంచి. కరెక్ట్ కాదని సమర్థించుకోళ్ళు వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మా నాన్న కూడా మమ్మల్ని తీసేయలేదు కాబట్టి ఇది కరెక్టేనేమో. చేస్తే తప్పు చేస్తే శిక్ష ఎత్తే జీవితంలో మళ్ళీ తప్పు చేయడు. అర్థమైందా? శిక్ష ఎట్టుండాలి తెలుసా? అంటే బహిష్కరణ అంటే అప్పుడప్పుడు కొన్ని 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 గ్రామాల్లో జరుగుతుంటది. చిన్న తప్పు చేస్తుంది పాపం, కడుపును పుట్టిన బిడ్డ ఏదో కోరికో తప్పు చేస్తుంది, సచ్చేదాకా ఇంటి గడప తక్కువదని బహిష్కరిస్తారు అంతే. సచ్చేదాకా రోజు ఏడుతుంటది, ఇష్టం వచ్చినోడితో పోద్ది కానీ రోజు ఏడుతుంటది. మా అమ్మ మా నాన్న గుర్తొద్దని పోదామంటే పారువు కోసము ప్రాణమైన తీసుకునేవాళ్ళు మా అమ్మ. తెలుసుగా మరి ఎందుకు చేసావు తప్పు? అప్పుడు తెలియాలి, ఇప్పుడు తెలిసింది. అదే చెప్తుంది ఇక్కడ. ఏలి అదే టైంలో వాళ్ళ గట్టి కండిషన్ కొద్దిగా గట్టి కోటింగ్ ఇచ్చుంటే ఇది తప్పు అనిపించేది. కోటింగ్ ఇట్టి ఇలా సమర్థించాడు, ఎందుకు? కొడుకులు కదా, ప్రేమ ఉంటది కదన్న కొడుకుల మీద. తప్పు చేస్తే కొడుకేంది ఊరేంది, సమర్థిస్తే ఏమవుద్ది? సమర్థిస్తే ఏమనుకుంటారు తెలుసా? కొనసాగిస్తారు, కంటిన్యూ చేస్తుంటారు, ఏం కాదు అది అంటారు. కానీ ఖండియాలి. ఖండించడం పెట్టింది తెలుసా? బాగా చెప్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని ఎద్దులు ఉంటాయి, వాటి ఉంటాయి ఏమన్నా ఉంటాయి, వాటి కొద్దిగా తిక్క తెమ్మిరి ఉన్నప్పుడు ఏం చేస్తారక్క? ముక్కుతాడు వేస్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మనకు అర్థం కావట్లేదు భాషలో చెప్పాలంటే, ఎక్కువ ఎక్కువ తిక్క చేస్తానంటే గెడ్డేయటం మానిపేస్తారు. గెడ్డేయచ్చు కదంటే బాగా తిని ఈ మధ్య కొద్దిగా యూరిన్ పెడితే వాళ్ళకి పొడుస్తుంది, 4 రోజులు ఎండగడితే బాగుంటుంది. ఇప్పుడు ఎండగట్టినప్పుడు మనిషి దగ్గర పోతే పొడవటానికి శక్తి ఉంటుందా? అలాగే తప్పు చేసినప్పుడు 2 రోజులు ఎండగట్టాలి. ఎండగడితే ఏమంటుంది? బంగారు తండ్రి పొద్దున 5 గంటలకు పోయి సాయంత్రం 10 గంటలకు వస్తాను, నీకేం బంగారు తండ్రి వీడు? తిన్నవానాయన నువ్వు పొద్దు గోకులు పని చేసి వస్తున్న వాడు ఎప్పుడు తిన్నా నీకు తెలుసా? శిక్షించేటప్పుడు సగం అడ్డం పడేది ఇల్లే. నా బుజ్జి కన్నా అంటారు. ముసలిది అయినప్పుడు తీసుకెళ్ళి ఒక మూలం నూకేస్తాడు. బుజ్జి కన్నా కదా, మూలం నొక్కపోతే ఒప్పుకోవుగా. కాళ్ళు వచ్చి నెత్తింది అంతుంటే ఏంద్రా నీ భార్య అంతుందంటే తన్నేసుకో, నాకేమి, నెత్తిని పెట్టి కూర్చున్నావు. అప్పుడు కండిషన్లో పెంచాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాయబడింది, తల్లిదండ్రులను సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆ సన్మానించే పద్ధతి మనమే నేర్పియాలి, ఊరు నేర్పిస్తారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన చిన్నవాడి పెద్దగా ఏం చెప్పలేదు. అంటే మనకు దేవుడు పిల్లలనిచ్చింది దేనికోసం అంటే మనమన్న సంతోషపరచడం కోసము, తాను సంతోషంగా ఉండడం కోసము. పిల్లలనిచ్చిన తర్వాత పనులలో పడిపోయి మర్చిపోయాం పిల్లల. ఈరోజు ఏ కుటుంబంలో సంతోషం లేదక్క, నిజంగా చెప్తున్నాను. చూడండి, ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే ఏ కుటుంబం దగ్గరకైనా పోయి బాధ లేని వాళ్ళు ఉంటే, ఎందుకు బాధ అంటే ఆస్తి పోయిందని, ఐశ్వర్యం పోయిందని ఊరు బాధపడ్డు. పిల్లలు బాగున్నారు అనుకుంటాడు, ఇటు చెడిపోయిండు, ఏమి చెడిపోయింది, వీళ్ళు ఒక్కల వల్లే తలకాయ నొప్పి, మిగతా వాళ్ళందరూ బాగా, ఆ ఒక్కడి వాళ్ళు ఎందుకు తలకాయ నొప్పి వచ్చింది? వాడిని కూడా బాగా చూడొచ్చుగా, పట్టించుకోలేదు. ఏమవుద్దిలే ప్రేమ. ఈ ఊరినైతే ముద్దుగా ఎక్కువ అల్లరిగా పెంచుకుంటే వాడే డేంజర్ అయిపోతాడు. బాగా బాగా గారాబం చేస్తాడు, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కోళ్ళు, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కూతురు. ముద్దులు కొడుకు ముద్దులు కూతురు ఏం చేస్తారు? మూతి మీద చనిపోతారు. బంగారాన్ని ఏం చేస్తాడు? బాధ్యత లేకుండా చేస్తాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, మీకు దేవుని బిడ్డలు కాబట్టి చెప్తున్నాను, లోకములో పిల్లల కంటే ఏది ముఖ్యం కాదు. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకొని, పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. అందుకనే పిల్లలు వచ్చిన తర్వాత కొన్నిటిని తగ్గించుకుంటే మంచిది. అది పని అయినా, కోరికైనా, వేరే ఎదవేశాలు ఏదైనా పిల్లలు ఉన్న తర్వాత కొన్ని తగ్గించుకోవాలి. ఎందుకయ్యంటే
ఆ పిల్లల దగ్గర మన ప్రవర్తన బట్టే వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అంతే. మంచి దగ్గరికి తీసుకురావడానికి వస్తారు అసలు. మంచి దగ్గర తీసుకుపోండి, తప్పేముంది. దేవుని మందిరానికి తీసుకుపోండి, కూర్చోబెట్టండి, చెప్పేయండి కొన్ని మాటలు, బైబిల్ చదివియండి, కొద్ది విషయాలు చెప్పండి. నా మాట ఏం లేదంట. నాకు అప్పుడప్పుడు నవ్వుతుంటుంది పాపం. కొంతమంది చెబుతారు నా మాట అసలు ఏంటని. పెళ్లి చేయలేదు, ఏం చేయలేదు, పొలమీ లేదు, ఆస్తి లేదు, ఇప్పుడే నీ మాట వినకపోతే రేపు పెళ్ళి నాకు నీ పెడతాడా? మరి ఎందుకని మీరు అంత ప్రేమ పెంచుకుంటారు? ఇంకా అస్సలు పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు రేపు మిమ్మల్ని చూసుకోవాలంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకునేటట్టు మీరు ఇప్పుడే పెంచాలి. అట్లా ఎలా పెంచాలంటే, యాకోబుకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు అతన్ని పట్టి పడేశారమ్మా? తన 12 మంది కుమారులు. 12 మంది కుమారులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే అలా పెంచాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అలా పెంచాలి. ఈ రోజు నుంచి కొన్ని పక్కన పెట్టిన తప్పేం లేదక్క. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకంటే ఎక్కువేం కాదక్క. మీ అందరికీ చెప్తున్నాను, 10 లక్షలు సంపాదించిన వాడికంటే ఎక్కువ కాదు నీకంతే. 10 కోట్లు సంపాదించిన 7 కంటే ఎక్కువ కాదు నీకంతే. అంబానీ తెలుసుగా, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. ఎవరి కోసం ఇవన్నీ? తన కొడుకు కోసమే. తన కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు. మన పిల్లల కంటే మనకేది, ఆ పిల్లల కోసము అవసరమైతే దేన్నైనా ఎదిరించడానికి ముందుంటాడు, దేవుళ్ళని పెంచడానికి. మీ అప్పుడప్పుడు అంటారు, మీ యొక్క భర్తలు లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, వాడితో నీకు పని ఏంది, వాడితో నాకు పని కాకపోతే ఏమంటారు తెలుసు? రేపేమన్నా ఏంది ఇటు తయారైందంటే, నాకేం తెలుసు అంతా వాళ్ళ అమ్మ పెంపకమే, నేను ఎత్తిని పడేస్తారు రేపు. కాబట్టి మీరు మాత్రం జాగ్రత్త చెయ్యాలి. మాట వినకపోతే 2 రోజులు కడుపు కాల్చండి, తప్పేం లేదు, సావడు. నీ పిల్లడు తప్పు చేస్తే బెత్తం ఆడమన్నాడు, బెత్తంతో కొడతాడు, చావడు. ఎండగట్టండి. నువ్వు కడుపు మార్చుకున్నాడు పెడతావు కానీ ఎప్పుడైనా ఎండగడతావా? తప్పేం లేదు, నిజంగా చెప్తాను. కఠిన శిక్షలు కొన్నిసార్లు తప్పదు. యేసు ప్రభువును కూడా దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. కొన్ని విషయాల్లో చేశాడు, కఠినత్వం ఉంచాడు. ఎందుకంటే సిలువ మాత్రన్నప్పుడు అందరి కన్నీళ్ళు వచ్చాయి, తండ్రికి కన్నీళ్ళు వచ్చాయా రాలే చెప్పండి? ఇప్పుడు కొంతమంది పాటిస్తుంటారు, శ్రమ దినాలని పాటిస్తుంటారు. ఓకే, నేను అన్ని పరిష్కారంలే చెప్తున్నాను. యేసు ప్రభు సిలువ మాత్రన్నప్పుడు ఇక్కడ ఉన్న మీరు మనందరం చెప్తున్నాం, లోకంలో ప్రతి ఒక్కడే కన్నీళ్ళు వచ్చాయి. పరలోకంలో ఉన్న తండ్రి కన్నీళ్ళు వచ్చాయా రాలేదా? ఆమేన్. మరి ఏమొచ్చింది ఆయనకు? ఆమేన్. కుమారుని కొట్టుట తండ్రికి సంతోషం అంట, నాకు ఇష్టం అంట అంటున్నాడు. ఎందుకని? నా కుమారుడు అలా ఉంటే అతడు అన్ని విషయాలలో లోబడి జీవిస్తాడు. కోరికలు ఉంటే అప్పుడప్పుడు ఉపవాసం ఉండమని చెప్తాను మిమ్మల్ని. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండమంటాను. ఎందుకంటే మిగులుద్దని కాదు, రోజు తిని తిని మన శరీరం మన మాట వినదక్క. ఇంది శరీరం మన మాట. దీనికి అప్పుడప్పుడు ఎండగడితే అదేం చేత తెలుసా? బలహీనపడి మన మాట ఉంటుంది. ఉండాలి, తప్పదు. కొన్ని విషయాలు కంట్రోల్ పెట్టుకోవాలి, తప్పదంతే. చూడాలనిపిస్తుంది, అన్ని చేయాలనిపిస్తుంటది. కొన్ని విషయాలు కంట్రోల్ పెట్టుకోవాలి, కొన్ని విషయాల్లో బరువు బాధ్యతలు తీసుకోవాలి. ఎవరి కోసం అంటే నీ కోసం, నీ కుటుంబం కోసమే. ఇంకా ఏది కాదు ఇక్కడ. నువ్వు, నీ కుటుంబం. రేపు పరలోకం పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దాని విలువ. ఇక్కడైతే అర్థం కాదు. రేపు నరకం పోయిన తర్వాత కూడా అర్థమవుతుంది. అంతా పరలోకమే కాదు, నరకం కూడా ఉంది. ఆడికి పోయిన తర్వాత అర్థమవుతుంది. నీ బాధ్యత నువ్వు ఈ రోజు ఎలా చేర్చావో అది నీ చేతిలో ఉంది. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థన కొరకు ఏకీభవిద్దాం. ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఉంటాను.